వైషు కావాలా నీకు? ఈచేనా ఈ చేత్తోనైనా వైషు టచ్ చేసావు? లే 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 లేరా కొడక లే. పోలీస్ స్టేషన్ నేను నా సంకల్ నాకి కాళ్ళ పడి సినిమాకి తీసుకొస్తే టీజింగ్ కదా. గొడవేంట్రా? కుటుంబాలు వర్తిల్లాలి. స్వామి, ఈ సోలో లైఫ్ చాలా చిరాగ్గా ఉంది స్వామి. ఆధార్ కార్డ్ కోసం వెళ్తే అందరూ ఎక్కడా అని అడుగుతున్నారు. ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్న మిమ్మల్ని అందరిని తీసుకొచ్చి ఒక ఫ్రేమ్లో ఉంచాను, ఓ ఫ్యామిలీని చేశాను. అలాగే నన్ను కూడా ఓ పెద్ద ఫ్రేమ్ ఉన్న ఫ్యామిలీలో పంపించి నా రుణం తీర్చుకోండి స్వామి. Many happy returns. Thank you daddy. అక్క మనం కేక్ కట్ చేద్దాం రా అక్క. సరే. వైషుకి కాలేజీలో సీట్ కన్ఫర్మ్ అయిందన్నయ్య. హాస్టల్ గురించి కూడా మాట్లాడాను, చాలా మంచి కాలేజ్ అంట. లాస్ట్ మంత్ ఇది నా బర్త్డే కి కేక్ మొత్తం రాసింది. ఇప్పుడు దీన్ని వదిలిపెట్టేది లేదు. నువ్వు జరుగుపోయేది నా. సరే 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 నాకు రాసేయండి. అయ్యో డాడీ నువ్వెందుకు? పర్వాలేదమ్మా. డాడీ నీకు చిన్న గిఫ్ట్. అరే ఎరా, బర్త్డే నీది, నాకెందుకు గిఫ్ట్? నువ్వు నాకు డాడీగా దొరకడమే పెద్ద గిఫ్ట్. లవ్ యూ డాడీ. లవ్ యూ. ఓ కోకుల మీద కోకులు తాగడం కాదండి, విషయం గురించి కొంచెం సీరియస్గా ఆలోచించండి. అరే ఫేస్బుక్లు, యూట్యూబ్లు, మ్యాట్రిమోనీ సైట్లు, టెక్నాలజీ ఎంత ఉందండి, వాడుకోండి. ఏమనంటే 40 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నా ఉంటారు, ఒక్క సంబంధం సెట్ చేయలేకపోతున్నారు. సిగ్గా అనిపించట్లేదు మీకు? ఏంటి ఫీల్ అయ్యారా? కోక్ అయిపోయింది. కోకులు కాబట్టి అయిపోతాయండి, మా పెళ్ళి ఎప్పుడవుతాయని. ఫైనల్గా ఒక మాట అడుగుతానండి, అసలు ఈ జన్మలో నాకు జాయింట్ ఫ్యామిలీ అమ్మాయిని చేసుకునే యోగ్యత ఉందంటారా లేదంటారా? అది నేనెలా చెప్పగలను గౌతమ్? చెప్పలేరా? ఏలు ముద్రలు తీసుకోండి, చేతబడులు చేయించండి, అంజనాలు వేయించండి, ఏదో ఒకటి చేయండి సార్. ఈ ఫోటో చూడు, లక్షణంగా ఉందండి. చాలా పెద్ద ఫ్యామిలీ. పోన్లే బాబయ్య, అమ్మాయి ముత్తాత కూడా ఇంకా బతికే ఉన్నాడు. ఏదోలో ఓకే చేసేయండి. కాకపోతే అమ్మాయి పిహెచ్ అయ్యా. ఎంఎస్సీలు పిహెచ్డీలు అంటే మనకి ఇంకా సూపర్ కదా. పిహెచ్ అంటే పిహెచ్డీలు ఎంఎస్సీలు కాదయ్యా, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. అమ్మాయికి ఒక కాలు లేదు. పర్లేదండి, జైపూర్ లెగ్గెట్ కాపురం చేసుకుంటాను. కాలెట్టు కాపురం చేసుకుంటావు సరే, అమ్మాయికి ఆల్రెడీ 3 పిల్లలు. మొగుడేమో మిలిటరీలో తప్పిపోయాడు. రామచంద్ర ప్రభు, ఇవాళ నుంచి ఆ బిడ్డలు కూడా నా సొంత బిడ్డల్లా సాగుతానండి. ఏమండి సుదర్శన్ గారు, ఇప్పుడు పెద్ద ఫ్యామిలీ ఉండి లేచిపోయి తిరిగొచ్చేసిన వాళ్ళు, కట్నం సర్దుబాటు చేయలేక పీటల మీద పెళ్లి అయిపోయిన వాళ్ళు, ఆ యాంగిల్ మర్చిపోయారండి మీరు. వాళ్ళని ట్రై చేస్తే ఈజీగా వర్కౌట్ అయిపోద్ది కదా. మీరు ఏం చేస్తారో నాకు తెలియదండి. వచ్చే సంక్రాంతి మా అత్తారింట్లో సెలబ్రేట్ చేసుకోవాలి, ఎంత ఖర్చైనా పర్లేదు. అయినా మీరు ఎంతసేపు నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారేంటి? వాళ్ళని కన్విన్స్ చేయాలి కానీ. పాపం బాగా కరువులో ఉన్నట్టున్నాడు. డస్ట్ డస్ట్ డస్ట్. మై గాడ్, క్లీన్లీనెస్ ఎప్పుడు వస్తుందా? ఇక చెప్పరా నీ గుడ్ మార్నింగ్. తిరుగు.
ఏం షర్టా వాల్ పోస్టర్? దీనికేమైంది సార్? డ్రెస్ కోడ్ గౌతమ్, డ్రెస్ కోడ్. ఇది అవటానికి ఎయిర్సెల్ ఆఫీస్ అయినా మనం పనిచేసేది సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్ లో. మీకు డ్రెస్ చేసుకుని తిరగడం ముఖ్యం, పని చేయడం ముఖ్యమా? రెండూ ముఖ్యమే. సానియా మిర్జాకి ఏం లేకయ్యా, పొట్టి పొట్టి స్కర్ట్లు వేసుకొని టెన్నిస్ ఆడుతుంది. రాహుల్ గాంధీకి మోడర్న్ డ్రెస్సులు కొనుక్కోవడానికి డబ్బులు లేక కత్తెర బట్టలు తొడుక్కొని అలా తిరుగుతున్నాడు. దాట్స్ ద డ్రెస్ కోడ్. ఆ డ్రెస్ కోడే సామాన్య మనుషుల నుంచి మనలాంటి సంథింగ్ స్పెషల్ పీపుల్ ని సెపరేట్ చేసి చూపించేది. సూపర్ సార్. నువ్వు వేసుకున్న డ్రెస్సింగ్ లోనే నీలో ఉన్న ఆత్మవిశ్వాసం బయటికి తెలుస్తుంది. ఓవర్ యాక్షన్ చేయకు. నాకు తెలుసు కూడా ఆత్మవిశ్వాసం, నాకు మాత్రమే తెలుసు అని కూడా అహంకారం. ఏదేదే మళ్ళీ చెప్పు. అదే సార్, ఆత్మవిశ్వాసానికి అహంకారానికి వెంటికి వస్తే తేడా అని చెప్తున్నాను సార్. చాలా బాగుంది. మీరు ఇలా మెచ్చుకుంటా అంటే చెప్పడానికి చాలా ఉన్నాయి సార్. అతిగా ఆశపడే టీం లీడర్లు, అతిగా ఆవేశపడే ఎండీలు బాగుపడ్డట్టు చరిత్రలో ఎక్కడా లేదు సార్. సూపర్ సూపర్ సార్. దేవుడు సృష్టించిన దాంట్లో ప్రపంచంలో మనకి వచ్చేవి రెండే రెండు, ఒకటి మీరు, రెండు నేను. ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. మీరు ఇలా ఎంజాయ్ చేస్తారంటే తమిళ డైలాగులు చాలా ఉన్నాయి సార్, వింటారా? బాగుంటాయి. ఓ పంచే, ఇప్పటిదాకా రిలీజ్ అయిన తమిళ డివిడి సినిమాలన్నీ చూడు. అందులో పంచ్ డైలాగులు నోట్ చేసుకుని ఆఫీస్ తీసుకురా, మనం అక్కడక్కడ అంటిద్దాం. అవి చూస్తూ స్టాఫ్ చాలా ఉత్సాహంగా పనిచేస్తారు. వామ్మో, అన్నట్టు లక్షల్లో వేలలో ఉంటాయి సార్. అందులో తమిళ్ కూడా నాకు సరిగ్గా రాదు. ఉండు పండు, తమిళ్ కత్తుకాలే பாரு எழுதிக்க எடுத்துட்டு வா இல்லன்னா ஆபீஸ்க்கு வராதே என் வலி తని వలి నాతో పెట్టుకుంటే దోవ తీరిపోద్ది ఒక్కొక్కడికి. కుదరదంటున్నారా? అదేంటి సార్, కాళ్ళు లేకపోయినా పర్లేదు, కట్న కానుకలు కూడా పెద్దగా పట్టించుకోవడం చెప్పలేకపోయారా? ఒక్క పైసా కూడా తీసుకోవడం చెప్పాను, పైగా ఎదురు కట్నం కూడా ఇస్తామని చెప్పాను. ప్రైవేట్ కంపెనీలో జాబ్ అని ఏమైనా ఫీల్ అవుతున్నారేమో. మొన్నే ఆంధ్ర బ్యాంక్ లో గుమస్తా పోస్టులు పడ్డాయి. 6 నెలలు టైం ఇస్తే ఎలాగైనా జాబ్ కొట్టేస్తాను. జాబ్ ప్రాబ్లం కాదు గౌతమ్, వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఏదోలా కన్విన్స్ చేయండి, కావాలంటే కమిషన్ ఎక్కువ ఇస్తాను. కమిషన్ కమిషన్ పెంచుతావు అంటే మన రిలేషన్షిప్ కమిషన్ తో కొనేస్తావా నువ్వు? సారీ అండి, ఐ హర్టెడ్. ఏదో అలా నోరు జారాను. నీకు ఇదేం పోయే కాలమయ్యా, ఈ రోజుల్లో ఉమ్మడి ఫ్యామిలీసే రేరు, మళ్ళీ నీకు అందులోంచి అమ్మాయి. ఆ కళ్యాణ్ అమ్మాయిని చూడు, విశ్వనాథ్ గారి సినిమాలో హీరోయిన్లు ఎలా ఉందో. లైఫ్ సెట్ చేసుకోవయ్యా. ఒకే ఆఫీసు, చిన్న ఇల్లు, చక్కటి భార్య, పొద్దునే ఇద్దరు ఒకే క్యారేజీ కట్టుకుని ఆఫీస్కెళ్ళి పని చేసుకుని సాయంత్రం పెందలాడి ఇంటికొస్తారు. వచ్చిన తర్వాత మీ ఇష్టం ఏవైనా చేసుకోవచ్చు, అడిగేవాడే ఉండడు. చూడు జీవితం ఎంత అద్భుతంగా ఉందో. నాకైతే చాలా దరిద్రంగా ఉందండి. 25 సంవత్సరాల నుంచి ఒక్కడనే ఉంటున్నానండి. చిన్నప్పటి నుంచి ఏ రిలేషన్స్ తెలియవు. ఏదో రకంగా జాయింట్ ఫ్యామిలీ అమ్మాయిని చేసుకుంటే ఆ అమ్మాయి ఫ్యామిలీ అంతా నా ఫ్యామిలీ అవుతుందని ఒక చిన్న ఆశ. అసలు జాయింట్ ఫ్యామిలీ అమ్మాయిని చేసుకుంటే జీవితం ఎంత అందంగా ఉంటుందండి. భార్యను బెడ్రూమ్లోకి పిలవాలంటే కళ్ళతో సైకిల్ చేయడం, ఇంకా ప్రైవసీ కావాలంటే చిన్న చిన్న అబద్ధాలాడి హోటల్లో స్పెండ్ చేసి ఏమీ తెలియనట్టు ఇంటికి వచ్చేయడం, మనం భోజనం చేయకపోతే మన కోసం ఒక 10 మంది వెయిట్ చేయడం అనుకుంటేనే ఎంత అందంగా ఉందో చూడండి. అయినా నాకు జీవితంలో చెప్పుకోదగ్గ కోరికలేం లేవండి. పెళ్ళాం తలంటుకొని వచ్చి కాఫీతో నిద్ర లేపాలి, బామ్మర్ది వచ్చి పేపర్ ఇవ్వాలి, మరదళ్ళు వచ్చి వేడి నీళ్ళు రెడీ బావా అనాలి, స్నానం చేసి కిందకు వస్తే అత్త పెద్దత్త మరదళ్ళు కొసరు వడ్డించాలి. నేను ఆఫీస్ నుంచి అలసిపోయి వస్తే అందరూ ఎదురొచ్చి స్వాగతం పలకాలి. వినడానికి చాలా అద్భుతంగా ఉంది కదా, ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది. థ్యాంక్ యూ సార్. అయినా ఇవన్నీ నీ దగ్గరికి మోసుకొచ్చే అమ్మాయి ఎక్కడుందో, ఎప్పుడు దొరుకుతుందో ఏంటో. నానా ప్లీజ్ లిసన్ టు మీ. టైం బోన్ చేయాలి, నీ హెల్త్ నువ్వే చూసుకోవాలి. నీకు ఇక్కడ చెప్పేవారు ఎవ్వరూ లేరు. యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. వస్తాను. ఏంట్రా ఇంటికి వచ్చేస్తావా? లేదు డాడీ, ఉంటాను. ఒరే చెప్పు, వచ్చేస్తావా? లేదు, ఉంటాను. టేక్ కేర్ ప్లీజ్. ఓకే, బాయ్. ఎవరు నువ్వు? ఏం చేస్తున్నావు? నువ్వేంటి ఇక్కడ? ఇదంతా మందే. 10 రోజుల క్రితమే జాయిన్ అయ్యా. అవును, నువ్వేంటి ఇంత డల్ గా ఉన్నావు? హోమ్ సిక్కా? డాడీ సిక్. ఈ వయసులో అమ్మాయిలకి అబ్బాయిలుంటే సిక్కుండాలి గాని నువ్వేంటి తల్లి మమ్మీ డాడీ అనుకుంటూ? నీకు అర్థం కాదులే. సర్లే దా, వాటర్ని కలిసి ఇద్దరికి ఒకే రూమ్ ఏమని అడుగుదాం. ఈ లెఫ్ట్ లో ఎక్కడ నా బ్రో, దమ్ము కొట్టేసి వెళ్ళిపోదాం. ఇక్కడ ఇక సత్యం, ఒక సిగరెట్ తొందర రావే. వస్తున్నానే, పక్కనే
అయిపోయాడు ఈడే నువ్వు అలా వస్తుండు ఏయ్, ఎత్తేగా ఎవడో బాగా హడావుడి చేస్తున్నాడు రివర్స్ గేర్ ఏమన్నా బాబు గాని పెట్టాడా? ఇష్టం వచ్చినట్టు వాడి పారు దొప్పుతున్నావు. ఏంట్రా సొంత పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నావు? కోడితే గులాబ్ జామ్ అయిపోద్ది. ఆ కొట్టిచ్చేసుకుంటాం. అవి తినేసి ఎంత లావు అయిపోయింటావు. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? చెప్పు తెగిపోద్ది. ఏంటే తెగేది? కళ్యాణ్ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టి తిరుగుతున్నావు నీ. మా అబ్బనంటావరా? అసలు మా నాన్న తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ తెలుసా? ఏంటే బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ అంటుంది. ఫ్యామిలీ ఏమైనా ఉందేమో బా. నువ్వు ఒకటివి కుటుంబం ఉందని చెప్తే చాలు కుక్కను కూడా పెళ్లి చేసుకుంటా అంటావు. దాన్ని చూసావా ఫేస్ బేస్ ఎలా ఉందో? లైఫ్ చేయించి కాపురం చేసుకోవచ్చురా. ఎలాగో తగలడు. ఎక్స్క్యూజ్ మీ, నాన్నగారు ఏం చేస్తుంటారండి? పిడుగురాళ్ళ ఎమ్మెల్యే. అమ్మ, అక్క, చెల్లి, బావ అందరూ? వాళ్ళెవరు లేరు, నేను మా నాన్న. మర్రే ఎంటల్ లింగులింగ్ అనుకుంటా డాడీ నేస్తున్న ఓవరాక్షన్. ఫ్యామిలీ లేదని మీకెందుకే అంత? ఏంటి గొడవ ఏంటి? చూడవే తాగుబోతు వచ్చిన వాళ్ళు పొద్దు పొద్దున్న తాగేసి వచ్చి తాగుతున్నారు. నువ్వు ఆగవే ప్లీజ్. దానికి కొంచెం కోపం ఎక్కువ. దాని కోపం అనరు, వాపు బల్పు కొలెస్ట్రాల్ అంటారు. అవునా బల్పే. చెప్పండి. నేను చెప్తానండి. సిటీలో ఎక్కడ కనిపించిన కారు పెట్టి తొక్కిచ్చేస్తానేమో. ఫ్యామిలీ లేదన్నప్పుడే నీ మీద ఒపీనియన్ పోయింది. బ్రహ్మోత్సవంలో ఏనుగున్నట్టుంది. ఏం తింటదో ఏమో ఇది. నాన్నగారు వాళ్ళు అలానే చెప్తారండి. మంది అలవాటు ఉన్న అమ్మాయిని చూసారనుకోండి, ముగ్గురు కలిసి ఫుల్ కొట్టొచ్చు. ఇందులో 3 ఔన్సులు వేసి వాటర్ పోసారు. ఇంటికి వెళ్ళేటప్పుడు ఉంటది. నానా బంగారు ఏంట్రా? ఏం లేదురా. అంటే నా దగ్గర దాయటం కూడా మొదలు పెట్టావా? ఏ నీ చచ్చి అనుకున్నావా? అంత పరాయి ఉండిపోయానురా. ఏదున్నా సరే షేర్ చేసుకోవాలి. దా పడిపోతారు. వాడికేర్ చూపించు. మేడ మీద నుంచి కిందకి ఇసిరేస్తాను. ఏమైంది నాన్న? మార్నింగ్ నుంచి లెఫ్ట్ సైడ్ ఓ లాగేస్తుందిరా. మందు సిగరెట్ మానేస్తాను నా మీద ఒట్టేసి మళ్ళీ మొదలు పెట్టావా? ఆ లాగడం కాదురా. మరి పొద్దున్న బస్ స్టాప్ లో ఒక అమ్మాయితో గొడవైంది కదా. కొంప తీసి ఆ పండదానికి కరెక్ట్ అయిపోయావా ఏంటి? చిచిచి, ఆ అమ్మాయి కాదా. మధ్యలో ఒక అమ్మాయి ప్లీజ్ సార్ అంటూ వచ్చింది కదా. అప్పటి నుంచి అమ్మాయి వస్తూ వెళ్తుందిరా. ఎందుకో తను నా కోసమే పుట్టినట్టు అనిపిస్తుందిరా. దేవుడి దయ వల్ల ఆ అమ్మాయికి ఒక పెద్ద ఫ్యామిలీ కూడా ఉంటే ఈ భూమి మీద అంత అదృష్టవంతుడు ఉండటరా. ఆ అమ్మాయి ఎవరో ఏంటో డీటెయిల్స్ కావాలి బావ. దానికి దేవుడు ఎందుకు? బాగున్నాడు కదా. దేవుడు సహజంగా నా వల్ల వద్దా? మామిడి కొమ్మ మీద పూలు రెండున్నాయి. ఒక గూటిలో నా రామచిలకుంది, ఒక గూటిలో నా కోయిలుంది. అర్థమైంది బావా. ఏ దిక్కు లేని నీకు చిన్నప్పటి నుంచి అమ్మాయినా నాన్నైనా నేనే బావా. డీటెయిల్స్ కనుక్కుంటా బంగారు. ధర్మో రక్షిత రక్షిత అంటే ధర్మం చేసిన వాడు అడుక్కు తినక తప్పదు. అమ్మా తల్లే, అమ్మా ధర్మం చేయమ్మా. అలా భీముడి బీచ్ కి రైడ్కి వస్తారా? అడుక్కునే సిగ్గులేనా? ఎదురు చేసిన పాపలు ఊరికే పోతాయా? ఎవడో నువ్వు? ధర్మం చేతల్లే. చెత్తదవా. ఇలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్లి ఏ అండమాన్లోనే ఇసిరేయాలి. అప్పుడే సిటీ క్లీన్ అవుద్ది. చూడటానికి అంత ఉన్నావు, ఇంత ఇచ్చావేంటమ్మా? లేదురా, ఆస్తి మొత్తం ఇచ్చేస్తాను. ఎలా సరిగ్గా అడుక్కోవడం కూడా తెలియదు. కాళ్ళు కూడా లేవు. అమ్మా చూడటానికి పెద్ద ఫ్యామిలీ ఉన్న దానిలో ఉన్న కొంచెం ధర్మం చేతల్లే. నిజంగా నువ్వు ధనలచ్చివో అమ్మా. అమ్మా మీ పేరమ్మా? వైష్ణవి. ఓహో, అమ్మా నాన్న ఊళ్ళో ఉంటారు. ఉన్నారు. తమ్ముడు చెల్లి వదిన అన్నయ్య అందరూ ఊళ్ళో ఉంటారు. బేష్. పిన్ని పెద్దమ్మ అత్త మామ వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. ఓహో, మీ పెద్ద ఫ్యామిలీ అన్నమాట. అవును, పెద్ద కుటుంబం. ఓహో, మాకు కావాల్సింది కూడా అదే ఫ్యామిలీ. ఎవరా నువ్వు? ఏంటి ఇన్ని డీటెయిల్స్ అడుగుతా? ఏం లేదు, వీళ్ళందరూ సల్లంగా ఉండాలని దీవిద్దామని. థ్యాంక్ యూ. ఓన్లే బాబాయ్య. ఈ ఫ్రెండ్ వేషాలు ఒకటి ఎదుగులేదు బొదుగులేదు, దోలు తీరిపోతుంది బొచ్చలోది. అంటే ప్రొఫెషనల్ కాదు, ఏదో ఫ్రెండ్షిప్ కొద్ది అడుక్కోవాల్సి వచ్చింది. ఒట్టండి. అమ్మో, అప్పుడప్పుడు
అలా జరుగుతూ ఉంటది. ఈ స్వతంత్ర భారతదేశంలో అడుక్కోవడానికి కూడా సంఘాల. రే నాకు కూడా టీ చెప్పండి రా. ఎవడ్రా నువ్వు? నేను ఏంట్రోయ్ తమిళ సినిమా హీరోలో అలా తిరుగుతున్నా? ఏం చేయాలి? అమ్మాయి డీటెయిల్స్ కనుక్కొని రమ్మన్నాకో పోయి అడుక్కొని వచ్చిన. ఏమైనా తెలిసిందా బావా అమ్మాయి ఊరు పేరు ఏమైనా? సుఖం లేదురా, నీకు ఆ అమ్మాయి సెట్ అవుతుంది. పర్లేదురా, ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి. ఏది ఏమైనా సరే ఉమ్మడి కుటుంబంలో అమ్మాయిని పెళ్లి చేసుకునేంతవరకు గౌతమ్ గడికి విశ్రాంతి లేదురా. విశ్రాంతే కాదురా, నీ జీవితానికి శుభం కాదే. హమ్ అప్ కే హై కౌన్ సినిమా లాగా ఆ అమ్మాయిది చాలా పెద్ద ఫ్యామిలీ రా. నీ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. ఆ అమ్మాయి పేరు వైష్ణవి, వాళ్ళ నాన్న పేరు రఘుపతి నాయుడు, వాళ్ళ ఊరు బొబ్బుని. తనకి పిన్ని, పెద్దమ్మ, పెద్దనాన్న, పెద్దత్త, మామ, అత్త, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, ఏళ్ళు పట్టుకున్న వాళ్ళు. అమ్మ ఎంత పెద్ద ఫ్యామిలీ. ఆ అమ్మాయిని పడేసావంటే ఇక నీ కళ నెరవేరు. టీమ్ లీడర్ గారు స్వీట్ తీసుకోండి. ఇవాళ నా బర్త్డే అండి. హాయ్ బాస్, టుడేస్ మై బర్త్డే. గౌతమ్ లాస్ట్ ఇయర్ బర్త్డే చేసుకోలేదు కదా నువ్వు? లాస్ట్ ఇయరే కాదు బాస్, 5 సంవత్సరాల నుంచి ఎప్పుడూ చేసుకోలేదు. ఎందుకంటే నా బర్త్డే ఎప్పుడో నాకే తెలియదు. మరి ఇప్పుడేంటి? నా డ్రీమ్కి సరిపడే అమ్మాయి ఇవాళ నాకు దొరికింది. ఇక నుంచి ఎవ్రీ ఇయర్ ఇవాళ నా బర్త్డే. మరేంటి ఓన్లీ స్వీట్స్ ఏనా? సాయంత్రం రూమ్కి వచ్చే బాస్ తాయి పడిపోదా. నాకు వచ్చి సార్ మీరు తీసుకోండి. హ్యాపీ బర్త్డే. నీకు మంచి బర్త్డే గిఫ్ట్. ఏంటి సార్ అది? మన ఎయిర్సెల్ ఆఫీస్ యుఎస్ లో కూడా లాంచ్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి 10 బెస్ట్ ఎంప్లాయీస్ ని బాస్ పంపించమన్నారు. లిస్ట్ లో ఫస్ట్ పేరు ఎవరిదో తెలుసా? ఎవరు సార్? నీదే. ఇది గిఫ్టా? గాడి గుడ్డేం కాదు. నేను వెళ్ళా, అమెరికా అంటే నాకు చిరాకు. Come on man, America's full of dollars, pubs, bars, babes. Come on, what are you talking? ఎన్నుంటే సుఖమేంటి సార్? నాకు కావాల్సిన జాయింట్ ఫ్యామిలీస్ అక్కడ ఉండవంట. అరే అమ్మని కలవడానికి కూడా అపాయింట్మెంట్ తీసుకోవాలంట. మరీ అంత దారుణమా? ఐ హేట్ ఇట్ సార్. Stop the nonsense. కెరీర్ లో పోరాడేవాడే హీరో అవుతాడు. యు నో దట్? నా దృష్టిలో కెరియర్ కోసం పోరాడేవాడు హీరో కాదు సార్, ఫ్యామిలీ కోసం పాటుపడేవాడే హీరో. ఐ వాంట్ అ ఫ్యామిలీ అండ్ ఐ వాంట్ బికమ్ అ రియల్ హీరో. యు ఆర్ గోయింగ్ టు అమెరికా, దట్స్ ఇట్. సారీ సార్, అవసరమైతే ఇక్కడ కూడా మానేస్తాను. అయినా నేను ఇక్కడికి వచ్చింది మీ నోట్లో స్వీట్ ఎట్టి ఒక 2 నెలలు లీవ్ అడగడానికి సార్. 2 నెలలు లీవా? దేనికి? నాకు నచ్చిన అమ్మాయి ఇన్నాళ్ళకి నాకు కనిపించింది. ఆ అమ్మాయి కొంచెం పద్ధతిగా పెరిగినట్టుంది సార్, పడేయడానికి కొంచెం టైం పడుతుంది. లైన్ వేసుకోవడానికి లీవ్లు ఇచ్చేయాలా? ఏ పెళ్లిళ్ళంటే ఇవ్వట్లేదా? కడుపులు వచ్చాయంటే ఇవ్వట్లేదా? పురుగులు పోసుకుంటారంటే ఇవ్వట్లేదా? వాటన్నిటికి ఇవ్వాలంటే ఇప్పుడు ఇవ్వాల్సిందే. 25 సంవత్సరాలుగా నువ్వు నాకు తెలుసన్న ఒకే ఒక సాఫ్ట్ కార్నర్ ఇప్పుడు నిన్ను చంపకుండా వదిలేస్తుంది. అవుట్. అబ్బాబ్బా, డే టైం ఎందుకు తాగుతావు నాన్నగారు? మా కన్నా పెద్ద తాగుబోతుంది అవుతానేమని ఆయన టెన్షన్. ఏంట్రా మొహాలు అలా పెట్టారు? బ్లడ్ టెస్ట్ ఏమైనా చేయించారా ఏంటి? వైషుతో పరిచయం పెంచుకోవాలరా, ఏం చేయాలా అని. దీనికోసం ఈ నమూనా కలుతూ కూర్చోవాలా ఏంటి? పాప చదివేది మెడికల్ కాలేజ్ కాబట్టి ఏ చెయ్యో కాలు కొట్టుకొని వెళ్తే సరిపోద్ది. లవ్ చేసేది నేను, చెయ్యకాలు ఇరితే ఏం బాగుంటదిరా? అయితే ఏదో ఎరగొడితే సరిపోద్ది. బంగారు ఆపే. దరిద్రుడా. ఏం పర్లేదు, తగ్గిపోద్ది. తగ్గిపోద్దని మాకు తెలుసండి, అందుకే ఇక్కడికి వచ్చింది. ఎప్పుడు తగ్గుద్దని. ఇలాంటి సిచ్యువేషన్ లో ఆ మాత్రం ఆత్రం ఉండడం సహజం. ఇదో తీసుకోండి. డాక్టర్ ధర్మ, ఆర్థోపెడిక్ చీఫ్. ఎవరు పేరు చెప్తే శవాలు శివతాండవం చేస్తాయో, ఎవరు పేరు చెప్తే విరిగిన కాళ్ళు కథక్కు కూచిపూడి ఆడతాయో ఆయనే డాక్టర్ ధర్మ. మై నేమ్ ఈజ్ డాక్టర్ ధర్మ. 20 రూపాయలు ఇస్తే ఎయిడ్స్ కూడా తీసేస్తారు. జనరల్ గా ఆర్థోపెడిక్స్ అంటే ఎముకలు, పుర్రెలు, జిమ్లు, మాసాజ్లు అనే మార్కెట్లో చిన్న చీప్ లుక్ ఉంది. కానీ అది కరెక్ట్ కాదు. ఒక మనిషి నిలబడాలన్నా, కూర్చోవాలన్నా, ఒంగోవాలన్నా అంతెందుకు, వదిలే ఏ పని చేయాలన్నా ఎముకలు కీ రోల్ ప్లే చేస్తాయి. సో ఈ 2 సంవత్సరాలు మీరు డాక్టర్ ధర్మ చెప్పేది శ్రద్ధగా వింటే చాలు, మార్కెట్లో పెద్ద పెద్ద డాక్టర్లుగా చలామణి అయిపోతారు. వినకపోతే ఏమవుద్ది అది కూడా చెప్పండి సార్. ఈ పుర్రె తీసుకెళ్లి ఒరిస్సాలో చేతబడులు చేసుకు బతకొచ్చు. ఉందా? లేదురా. ఒరేయ్, ఇది మెడికల్ కాలేజ్ రా, మ్యారేజ్ బ్యూరో కాదు. మూసుకున్నాడరా.
కాపాడాలి బాబాయ్. ఏంటి ఏమైంది? చెయ్యరిగింది సార్, కిందకి వెళ్తే సీటీ రాసిచ్చి పైకి పోన్నారు. ఏంటో వల్గర్ లాంగ్వేజ్. కిందకి వెళ్ళాం, పైకి వెళ్ళాం, మధ్యలో ఆగాం. వాట్ నాన్ సెన్స్. పైగా ఇది చీటీ కాదు, ప్రిస్క్రిప్షన్. అలాంటివన్నీ మీ పిల్లకాయలకి చెప్పండి, నాకు వైద్యం చేయండి చాలు. ఇలాంటి చీప్ కేసులు డాక్టర్ ధర్మ డీల్ చెయ్యడా చేయలేడా? కుక్కతో వైద్యం చేస్తే. డియర్ స్టూడెంట్స్, ఈ కేసుని ఎవరు హ్యాండిల్ చేయగలరు? అంత ఎక్సైట్ అవ్వాల్సిన కేసు ఏం కాదు, చీప్ కేస్. ఇంత మూవ్ రాసి పంపించేయి. ఫస్ట్ ఇయర్ లోనే డాక్టర్ అయిపోదాం అనుకోకు, కోర్స్ కంప్లీట్ చేయాలి. ఎరా? అవును సార్. గో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కన్నారు మీరు రారా? రిపోర్ట్ ఇవ్వండి. ఇదిగోండి. ఏమైంది? నొప్పిగా ఉందా? ప్లీజ్ కొంచెం ఓర్చుకోండి. I'll just be back. దొరికేసేవరా? ఏం పర్లేదురా, న్యాయం మన పక్షానే ఉంది. ఏంటి పక్షాన? ఆ పక్షిని చూడు, కొడితే పక్షవాతం వచ్చి పడిపోతాం. మిమ్మల్ని ఎక్కడో చూసానే. ఛాన్స్ లేదే. లేదు చూసాను. మాహి రాష్ట్ర కాహు ఒరిస్సా. ఒరిస్సా కాదే, ఎక్కడో చూసాను. ఎలా చూస్తారండి? మాది ఒరిస్సా అంటే ఒరిస్సాలో ఉన్న చూసేస్తారా? ఏదో మా కర్మగాలి మీ ట్రీట్మెంట్ కి వస్తే రౌడీజం చేస్తారేంటి? మా డాక్టర్ గారు వచ్చారు, మీరు ఆలోచించుకోండి. సారీ, తగ్గిపోతుందండి. ఎందుకంత కేర్లెస్ గా ఉన్నారు? యుల్ బి ఫైన్. పెన్సిలిన్ పడుతుందా? అయ్యో, పెన్సిల్ కేం కర్మండి, మామిడి పెద్ద పెద్ద పెన్నులే పడిపోతాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ అన్ ఇంజెక్షన్. ఓహో, నాకు వేరే విధంగా అనిపిస్తేను. పడుద్దు. డాక్టర్ గారు, ఇంతకీ మీ పేరేంటో చెప్పలేదు. వైష్ణవి. వైష్ణవి గౌతమ్. ఏంటి? అదే డాక్టర్ గారు, నా పేరు గౌతమ్ అని చెప్తున్నాను. మామిడికి పత్యం ఏంటో? అన్ని తినొచ్చు. ఇది వేసుకోండి, హ్యాండ్ కి కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. సాయంత్రానికల్లా తగ్గిపోతుంది. తగ్గకపోతే రేపు రావచ్చా అండి? తగ్గిపోద్ది. మేము మీతో మాట్లాడం. నేను నీతోనే మాట్లాడుతున్నాను. తగ్గిపోద్ది. ఓవరాక్షన్ చేయకండి. పేషెంట్స్ ఎలా బిహేవ్ చేయాలో తెలీదు. ఆవిడ చూడండి, అంత పెద్ద కుటుంబం ఉన్నా ఎంత అనుకుగా, ఎంత హుందాగా, ఎంత సాంప్రదాయబద్ధంగా ఉన్నారు. తాళి కడితే ఇలాంటి అమ్మాయి మెడలోనే కట్టాలి. వాట్? అదేనండి, ట్రీట్మెంట్ అంటే చేయించుకుంటే మీలాంటి అమ్మాయితోనే చేయించుకోవాలి. థ్యాంక్ యూ. అలాగే పదరా బావ, పోదాం. సత్య, ధర్మ ఎందుకు పెట్టావు మా పేర్లు? వీళ్ళేంట్రా క్యాంపస్ లో రౌడీలో తిరుగుతున్నారు ఏంటో మరి. తగ్గకపోవడం ఏంటండి? న్యాయంగా అయితే ఉదయం 9 గంటలకల్లా ఆఫీసులో ఉండాలండి. అసలు సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు సిమ్టమ్స్ అంటే అండి, బండికి 5th గేర్ వేసి లాగి వదిలితే ఎలా ఉందో అలా ఉందని పరిస్థితి. ఉదయాన్నే 4 మెలకు వచ్చేస్తుందండి. రాత్రి బాగా లేట్ నైట్ అయ్యేంత వరకు నిద్ర పట్టట్లేదు. నమ్మరు, ఏది చూసినా మీరే కనిపిస్తున్నారండి. నేను కనిపించడం ఏంటి? అంటే టాబ్లెట్లు ఎప్పుడు ఎలా వేసుకోవాలో చెప్పారు కదండి, అందుకే మీరు మీ మాటలు గుర్తొస్తున్నాయని చెప్తాడు. చిత్రం ఏంటంటేనండి, పెయిన్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందండి. ఓకే, ఐ థింక్ ఐల్ చేంజ్ యువర్ కోర్స్. గివ్ మీ ఎ మినిట్, ఐల్ బి బ్యాక్. మీ చెల్లి తెగ ముద్ద చేస్తుందా? కుండ్రు లాగాలి మరి. నువ్వే ఏదో చెయ్యాలి మరి. రే నొప్పి చేతిలోంచి చెస్ట్ లోకి ఎలా వస్తుందిరా? రేయ్, నీకెందుకురా? ఏది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి ఎవరితో పోతే నీకేంటి? పక్కన విషయాలు ఏలెట్టావు అనుకో, ఏలు కత్తిరిచ్చేస్తానేదో. ఫోన్ ఎవరితో మాట్లాడుతున్నావు? ఫ్రెండ్ అండి. ఫోన్ రింగ్ అవ్వలేదుగా? వైబ్రేషన్ లో ఉంది. కొన్ని వైబ్రేషన్స్ తగలాల్సిన వాళ్ళకి తగులుతాయి. హియర్ ఆర్ యువర్ టాబ్లెట్స్. సారీ అండి, నిన్నేదో తప్పు జరిగింది. చిచిచి, ఆడికి సారీ ఏంటండి? ఆడి మీద చేయడమే గొప్ప. ఆడికి నిండా జబ్బులే. తగ్గకపోతే రేపు రావచ్చా అండి? రావచ్చు. ఎందుకు తగ్గదురా? ఎందుకు తగ్గదు? తగ్గపోవడానికి వాడికి వచ్చింది సార్లు చెప్పిన. రాయ్, హలో, మీ ఫ్రెండ్ అని తిట్టుకోని అంటే బయటకు వెళ్ళి తిట్టుకోండి. బూతులు గీతులు మాట్లాడడానికి అవ్వదు ఇక్కడ. హాస్పిటల్ ఇది, నడవండి. దీన్ని కోస్తే వైజాగ్ మొత్తం సరిపోతారా? మీరు ఆవిడతో ఫ్రెండ్షిప్ కట్ చేస్తే ఎక్కడికో వెళ్ళిపోతారు. నన్ను నమ్మండి. I'll try అండి. మే ఐ కమ్ ఇన్? ప్లీజ్. నమస్కారం డాక్టర్ గారు. ఎన్నిసార్లు తిరగడం నా వల్ల కాదురా. అసలు మీరు చంపేస్తాను రోయ్. అసలు అనుకుంటున్నారా వీళ్ళు నా గురించి? అడిగి చెప్పమంటారండి? అడగమన్న వాళ్ళని అడగను. ఆ బాటిని దాన్ని ఎన్ని రోజుల నుంచి అడగమన్నాను, అడిగావు నువ్వు? రా. రండి. దేవతేరా బాబు. ఆ బాటిని కళ్ళకి వచ్చేస్తుందిరా. సారీ. రెడ్ క్లాస్.
డాక్టర్ పరిచయం పెంచుకుంటా అన్నావు కదరా, దగ్గరికి వెళ్తే కాలు చేతులు ఆటలేదా? ఇంకెన్నాళ్ళు భయపడతావురా? ఏంటి ఇక్కడెక్కడే తిరుగుతున్నారు? ఇంకా తగ్గలేదా? ఇంకా తగ్గలేదు డాక్టర్. తగ్గలేదా? ఇంకా తగ్గలేదు అంటున్నాడు సార్. ఎల్కే బాల్స్ సార్, ఈ కేసు మనం ఏ స్టూడెంట్ కి చెప్పాం? మన వైశ్యుకి. డయాగ్నోస్ చేశాను. ఎక్స్రేలో కూడా ఏ ప్రాబ్లం లేదు. స్టిల్ వాడికి తగ్గలేదు. నేను అసలు డాక్టర్ గా ఓకేనంటావా? కాన్ఫిడెన్స్ పోతుంది. ఏయ్, ఎందుకే అంత డల్ అవుతావు? వాడికి నొప్పి లేదు, పాడలేదు. ఊరికే దొంగ మొహాలు వేసుకుని తిరుగుతున్నారు అంతే. చచా లేదే, వాడు ట్రీట్మెంట్కి వచ్చిన ప్రతిసారి పాపం బాధతో విలవిల్లాడిపోతున్నాడే. అవునా? రోడ్స్ రా నేను చూడు. నీ చేయి తిరిగి స్పిన్ రా. ఇప్పుడు గుగ్గిలి వేస్తా, మిడ్ వికెట్ పళ్ళు పట్టది. చూసావా ఇరిగించేత ఎంత బాగా స్పిన్ బౌలింగ్ వేస్తున్నాడో. సెట్ అవ్వక ఒరే నిక్కరు బాలేరా. కొప్పలు మునిగిపోయారా? ఏంటి విజయ్ కొప్పలు మునిగిపోయారా? ఏమైందిరా? ఏమవటం ఏంట్రా? నేను స్పిన్ బౌలింగ్ వేసి క్రికెట్ ఆడుతుంటే వైష్ణవి చూసిందిరా. అవునా? అంత మంచి పని చేసావా? నీ అయ్యా ఆదివారం క్రికెట్ ఆడకపోతే చచ్చిపోతావు ఏంట్రా నువ్వు? నువ్వేమన్నా ఐసీఎల్ కాడాలా, ఐపీఎల్ కాడాలా? లేకపోతే నువ్వు ఆడకపోతే చూడనన్నారా? దానికంత రాదు. చెప్తానా కూడా చెప్పరా? చెప్పు చెప్పు. ఇప్పుడిప్పుడే డాక్టర్ ఎదుగుతుందని జీవితంతో ఎందుకు చెలగాటవాడు? ఎందుకాడు? క్షమించాలా? క్షమించడానికి నువ్వు చేసింది మామూలు తప్పేట్రా? వైశ్య గారు, ఈ తాడిచ్చుకొని ఊరేసి చంపేయండి. మీ వల్ల నేను జైలిపోతాను. మిమ్మల్ని ఎంత క్షోభకు గురి చేస్తాడు వీడు. ఇంకా ఆపండి. ఇదంతా మీరు ఆడుతున్న డ్రామా అని నాకు తెలుసు. అసలు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను మీకు ఏం అన్యాయం చేశాను? నా కెరీర్ తో ఆడుకుంటారా? ఆడుకోవడం కాదండి, మీరంటే నాకు చాలా. ఒక్కసారి కాలేజ్ దగ్గర కనిపించారంటే నరికి పోగులెట్టేస్తానేమనుకుంటున్నారు. డాక్టర్, రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానం. చెప్పండి మీ ఫ్రెండ్ కి. తీసుకెళ్లి దీంతో వెరిఫై చేద్దామే. రికార్డ్స్ అని ల్యాబ్ లో ఉన్నాయి. అది కూడా నువ్వా? ఇప్పటి వరకు మన స్టేట్ లో అమ్మాయిల మీద అబ్బాయిలు యాసిడ్ పోయడం విన్నావే గానీ అబ్బాయిల మీద అమ్మాయిలు యాసిడ్ పోయడం ఎప్పుడైనా విన్నావా? ఓ 10 లీటర్ల యాసిడ్ తెచ్చి నీ నెత్తి మీద పోయాలనుందిరా. దట్స్ మై ఫీలింగ్. వాట్ రొమాంటిక్ ఫీలింగ్ అండి. సిగ్గులేదు. నేను మీ వాడినండి. మీరు యాసిడే పోసుకుంటారో తలంబ్రాలే పోసుకుంటారో మీ ఇష్టం. ఆ చేతిలో తింట్రా. తినబండాలు ఉన్నాయి. అమ్మ తినద్దనుకున్నా అనవసరం విషయాల్లో తల ఎక్కువ పెట్టేస్తారా మీరు? ఇది మీకోసం కాదు, ఈవిడి కోసం. వైశ్య గారు, నేను మిమ్మల్ని బాధ పెట్టాను. దానికి ప్రాయశ్చితంగా మీరు ఆ జోడి ఈ జోడి ఇచ్చి నన్ను కొట్టేయచ్చు. ఈ పాపికి విముక్తి కలగాలంటే మీరు ఈ బొమ్మను స్వీకరించాలి. తీసుకోకపోతే మీ డాక్టర్ డిగ్రీ మీద ఒట్టే. చదువన్నా నేనన్నా పిచ్చి యాదవ్కి. హలో హలో పలకడండి. వాడి పేరేంటి? గౌతమ్. హలో గౌతమ్. అమ్మ దేవుడోయ్, సొంత మొగిని క్యాగేసింది. మీరు ఈ అల్పుడిని పేరు పెట్టి పిలిచారా? ఇది కళ నిజమా? చూడండి, నేను మిమ్మల్ని ప్రేమించడం కుదరదు. ఎందుకు కుదరదండి? ఎందుకు కుదరదు? స్ట్రాంగ్ రీజన్ ఒకటి చెప్పండి. మా ఇంట్లో పరిస్థితి మీకు తెలీదు. మా నాన్నగారికి ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు. బాబులం తర్వాత అలాగే ఉంటారండి. ఇదేమన్నా జాతీయ సమస్య? అలా ఉండడమే కరెక్ట్. లేకపోతే కూతుర్ని కనేసి రోడ్డు మీద వదిలేసి ఎవరినో ఒకటి తగులుకొని ఎవరితో లేచిపోమని ఎంకరేజ్ చేయరు. ఈ స్టేజ్ లో అమ్మాయిలకి ఇలాగే ఉంటుందండి. ఎవడైనా సర్రైనట్టు తగిలితే అప్పుడు ఆడి తర్వాతే బాబులు బాబాయిలు అన్ని. షట్ అప్. జస్ట్ బీ ఇన్ యువర్ లిమిట్స్. నీకేం తెలుసు మా నాన్నగారికి నాకు ఉన్న రిలేషన్షిప్ గురించి? నాకు అన్ని తనే. హీస్ గాట్ టు మీ. ఆయన లేకుండా నాకు జీవితమే ఉండదు. ఇప్పుడు చెప్తున్నాను, పెళ్లి చేసుకున్నా ప్రేమించినా అన్ని ఆయన తర్వాతే. మీ నాన్నగారిని ఎంతలా ప్రేమిస్తున్నావు అంటే రేపు పెళ్ళైన తర్వాత నన్ను ఎంతగా ప్రేమిస్తావు? సెన్స్ లేదా? చెప్పింది విను. నన్ను వదిలే, బాగుపడతావు. బాగా ఇచ్చావే, వీడితో ఇలానే ఉండాలి. ఇదిగో వైషు, నిన్నే బాగుపడదామని నేను ప్రేమించాను. నా మాటను గుండెల్లో పెట్టి చూసుకుంటాను. 1, 2, 3 నెలల లోపు తిరిగిందనుకో, పాప గుండెల్లో మనం ఉన్నట్టే. ఏం పర్లేదు, సక్సెస్ వచ్చే ముందు ఇలాంటి తుఫాన్లు ఉమ్ములు సహజం.
అక్క అమ్మో 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 ఏమిటి అందరూ ఒక్కసారి దండయాత్ర చేశారు? నిన్ను బాగా చూసుకోవట్లేదని మీ ఆయన మీద కంప్లైంట్ వచ్చింది, కొట్టేద్దామని వచ్చాం. అందరికి నీలాంటి భర్తే దొరుకుతారా ఏమిటి? విన్నావా? ఎలా ఉన్నావు అక్క? ఇలా ఉన్నానరా ఎప్పుడులాగే. సరే భోజనం టైంకి వచ్చారు, ముందు భోజనం చేసి తర్వాత మాట్లాడుకుందాం. అందుకేగా వచ్చింది. కొంచెం వేసుకోమా. చాలు 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 దినా. బా రైట్ అయ్యా. అన్నవరం వెళ్ళొస్తున్నా వదినా. ఎలా ఉంది మా కోడలి పిల్ల? దానికేం వదినా, బ్రహ్మాండంగా చదువుకుంటోంది. వైశ్యుని మా సంతోష్కి అడుగుదాం అనుకుంటున్నాను. వాడి మనసులో ఏముందో నువ్వు ఒకసారి కనుక్కోరాదు? భలేవారే వదినా, మీరడగాలే గాని మీ తమ్ముడు ఏది కాదంటారు. ఒక మంచి రోజు చూసుకుని మీరు అన్నయ్య మా ఇంటికొచ్చి అడగండి, ఆయన తప్పకుండా ఒప్పుకుంటారు. వదినా మరదళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు. నీ ఆస్తి ఎలా కొట్టేద్దామని మేమిద్దరం ప్లాన్ చేస్తున్నాం. దాందేముందక్క, తీసుకో, ఏదైనా నీ తర్వాతే. అక్క ఇంటికొచ్చి 4 రోజులు ఉండెళ్ళొచ్చుగా. వద్దురా బాబు, మీ మధ్య 4 రోజులు ఉండొస్తే ఇక్కడికి వచ్చాక ఒంటరిదానన్న ఫీలింగ్ ఇంకా ఎక్కువ అయిపోతుంది. అలవాటైపోయిందిరా. వస్తూ ఉండరా. డియర్ స్టూడెంట్స్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు నిన్న నాకు ఫోన్ చేశారు. ధర్మా, మేము మీ దేశం వస్తున్నాం, మీ ప్రసంగం వింటాం అన్నారు. ఏమయ్యా, నా ప్రసంగం ఎన్నిసార్లు వింటారు? ఈసారి మా స్టూడెంట్స్ ప్రసంగం వినండి అన్నా. దానికి వాళ్ళు ఓకే అన్నారు. ఆ అదృష్టవంతుల పేర్లు చదువుతాను. డాక్టర్ సీతారాం, డాక్టర్ కుమార్, డాక్టర్ శరత్, డాక్టర్ పల్లవి. వీళ్ళు నెక్స్ట్ వీక్ చెన్నై వెళ్లి మన కాలేజ్ తరపున సెమినార్ లో పాల్గొని ఈ ధర్మ కీర్తి ప్రతిష్టల్ని దశ దిశలా వ్యాపింపచేయాలి. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, నా పేరు లేదేంటి సార్? ఉండదు, నేను జీనియస్లను మాత్రమే సెలెక్ట్ చేస్తాను. ఆఫ్టర్ ఆల్ మూవ్ సరిగ్గా అప్లై చేయడమే నీకు రాదు, నిన్ను ఎలా సెలెక్ట్ చేస్తాను? వేస్ట్. అది కాదు సార్, వాళ్ళు అబద్ధం చెప్పారు. పేషెంట్స్ అబద్ధాలే చెప్తారు. వాళ్ళు చెప్పే అరగంట గంట సోదులో ఏదో ఒక చిన్న పాయింట్ దొరుకుద్ది, దాన్ని పట్టుకుని మనం ట్రీట్మెంట్ చేయాలి. కన్సిడర్ చేయండి సార్, ప్లీజ్ సార్. జస్ట్ షట్ అప్. నువ్వు డాక్టర్ కాదు కదా, కనీసం మెడికల్ షాప్ లో బిల్లులు రాయడానికి కూడా పనికిరావు. డబ్బులు ఉన్నాయి కదా, డొనేషన్ కట్టి జాయిన్ అయిపోవడం మన ఎత్తికి కూర్చోదు. ఆగిపోయావే, కొడతావా? కొట్టు. అసలు నీకు బుద్ధుందా? ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసావు. ఛీ, కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నేనేం చేశానండి? నువ్వు చేసిన పనికి డీన్ దాన్ని కుక్క బూతులు తిట్టాడు. అదేమో టీసీ తీసుకుని వెళ్ళిపోతాను, ఒకటే ఏడుపు. చెప్తున్నా, నువ్వు 1000 సార్లు తలకిందులుగా తపస్సు చేసినా సరే వైష్ణవి కాలి గోటిని కూడా తాకలేవు. అసలు ఏమైందండి? కూర్చొని మాట్లాడుకుంటే అన్ని సాల్వ్ అవుతాయిగా. రండి. ఏంట్రా నీతో కూర్చున్నది? డీన్ గడి ఇల్లు ఎక్కడరా? యు ఆర్ మై పేషెంట్ నా? అవును. ఇంగ్లీష్ ఏంట్రా? ఇప్పుడు చెప్పండి, ఎందుకు ఇంత వైలెంట్ గా ఉన్నారు? ఏదైనా ఉంటే ఇలా కూర్చుని మాట్లాడొచ్చు కదా, వైలెన్స్ ఎందుకు? అర్థమైంది, నేనేదో మిస్టేక్ చేసి ఉంటాను, కానీ ఆ తప్పేంటనేది ఏంటో క్లారిటీ రావట్లేదు. ఏంట్రా? రానా? ఓకే. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నీకు ఫోన్ చేశారా? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నాకా? అసలు నా దగ్గర సెల్ ఫోనే లేదే. డిస్టర్బెన్స్ అని సెల్ ఫోన్స్ నేను ఎంకరేజ్ చేయను. మరి ఏంట్రా పొద్దున క్లాస్ రూమ్ లో ధర్మా మీ దేశం వస్తున్నాం, మీ ప్రసంగం వింటాం అని అన్నారన్నా? ఇది అసలు ఛాన్సే లేదు, వాళ్ళకి తెలుగు రాదు కదా. సరేగాను రే, ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి మా స్టూడెంట్ ఒకరు వస్తారు, ఆవిడ ప్రసంగం మీరు వినాలని చెప్పరా? ఇట్స్ ఇంపాసిబుల్ నా? ఇంపాసిబుల్ అన్నప్పుడు వైష్ణవ్ ఎందుకు అలా తిట్టేవరా? అదేవరు? డాక్టర్ వైష్ణవా? ఏంట్రా, మా చెల్లెలు మెడికల్ షాప్ లో బిల్లులు రాయడానికి కూడా పనిచేయదా? మందులో లేనప్పుడు 1,00,000 అంటాం, ఏం పట్టించుకోకూడదు. అయినా సరే మా చెల్లెల్ని ఏడిపించినందుకు గాను నిన్ను పొడి చేసి నీ రక్తంతో మా చెల్లెలు కాళ్ళు కడుగుతాం, ఏమంటారా? మరి వద్దు, హింసను నేను ఎంకరేజ్ చేయను. అహింసో పరమో ధర్మ అన్నారు. రక్తపు చుక్క కింద పడకుండా మనం ఈ మ్యాటర్ ని సెటిల్ చేసుకోలేమా? రక్తం బొట్టు కింద పడకూడదు, అంతే కదా? అంతే. ఇప్పుడు ఈ చెయ్యిసేస్తాను. రేపెళ్ళి ఏ నోటితో అయితే వైష్ణవ్ తిట్టావో అదే నోటితో తను పొగడాలి, లేకపోతే రేపు వచ్చి ఆ చెయ్యిసేస్తాను. పొగడ్డానికి చెయ్యి చేయడం ఎందుకు?
విపరీతంగా పొగుడుతాను. 10 days నుంచి ఆయన యాక్ట్ చేయట్లేదా? ఆ మాత్రం మేము యాక్ట్ చేయలేమా? మేము ఆర్టిస్టులం కాదా? మాకు ఆఫర్లు లేవా? ఆఫర్లన్నీ అడగకూడదు, ఇస్తే తీసుకో. బాత్రూమ్ లో కలర్ చచ్చిపోతున్నాం. వీడు కాదు వీడు. సార్ సార్ ఏమైంది సార్? బాత్రూమ్ లో పడిపోయాను రా. పడిపోయారా? పడిపోతే ఎలా ఇరుగుద్ది? ఒరే ప్రమాదాలను పడిపోవడాలను మనకు చెప్పొస్తాయంట్రా. ఎక్కడైనా పడిపోవచ్చు, ఏదైనా ఇరిగిపోవచ్చు. అన్ని కాదు కానీ నేను ఎవరికి చెప్పనుకుంటే చెప్పండి. ఒట్టి సార్. పోన్లే, ఆ వైష్ణవిని నేను తిడుతున్నానని, సెమినార్ కి సెలెక్ట్ చేయలేదని దాని బాయ్ ఫ్రెండ్ వచ్చి నా చెయ్యి చేసాడురా. అయ్య బాబోయ్, సెమినార్ కి సెలెక్ట్ చేయకపోతేనే చెయ్యరు కొట్టేయారంటే పాస్ మార్క్ లేకపోతే ప్యానల్ తీసేస్తారేమో సార్. అంతవరకు మనం ఎందుకు తెచ్చుకుంటాం రా పేర్చ యాదవా. సరేలేండి పదండి కట్టు కడతాను. చెయ్యిరిపోయిన పర్పస్ ఏంటి, నువ్వు కట్టు కట్టడం ఏంటి? ఈ ధర్మ బాడీ మీద చేసే అర్హత ఓన్లీ వైష్ణవ్కే ఉంది. ఎక్కడుందరా ఇదే? ఎక్కడుందరో అమ్మా వైషు, డాక్టర్ వైషు. నేనా సార్? నిన్నేనమ్మా, ఇలా రా. తింగరోడు ఎక్కడో పడినట్టున్నాడు. ఏమైంది సార్? చెయ్యి విరిగిపోయిందమ్మా, కొంచెం ట్రీట్మెంట్ చెయ్యి. అయ్యో సార్, మూవ్ నే సరిగ్గా రాయలేను. ఇంత పెద్ద కేసు అంటే? అయ్యో అలా అనకమ్మా. పెదవు మూవ్ ఏంటి, నువ్వు తలుచుకుంటే పెద్ద పెద్ద మూవ్మెంట్లే చేయించగలవు. ప్లీజ్ ప్లీజ్ చెయ్యమ్మా. అసలు దెబ్బలా తగిలింది సార్? డీటెయిల్స్ ఎందుకమ్మా, ఒకసారి చెయ్యి. వాట్ ఏ వండర్ఫుల్ ఇన్సిడెంట్. వైద్య శాస్త్రంలోనే ఒక అద్భుత ఘట్టం. మందులు లేకుండా చేయిస్తే తగ్గిపోతుందా? నోబుల్ చనిపోయిన తర్వాత అతని పేరుతో ప్రైజ్ ఎలా అనౌన్స్ చేశారు, అలాగే నీ పేరు మీద కూడా అనౌన్స్ చేస్తారమ్మా. నువ్వు ఈ దేశానికి వెన్నెముక్క. రే కమాన్ రారా, ఈ విషయం ప్రపంచానికి చాటి చెప్పే బాధ్యత మందే. చూడక బండది కూడా బానే ఉంది. ఏంటండి కొత్త వైద్యం ఏదో కనిపెట్టారంట, చేతులేసి తగ్గించేస్తున్నారంటగా. కాలేజ్ అంతా అదే టాపిక్. అసలు నీకు క్యారెక్టర్ ఉందా? నిన్నటి వరకు అబద్ధాలు, ఈ రోజేమో చేయి విరిచేయడాలు. అదేదో యాక్సిడెంట్ జరిగిందండి, పెద్ద స్ట్రాంగ్ హ్యాండ్ కూడా కాదు. యూ కీప్ క్వైట్. నేను అమ్మాయిలు పడేయడంలో కొంచెం వీక్ అండి. ఏదో నీతో పరిచయం ఎలా పెంచుకోవాలో తెలియక అలా అబద్ధం ఆడాను. షట్ అప్. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. ఐ హేట్ యు. ఓకేనా? జస్ట్ గో టు హెల్. అలా అనకండి ప్లీజ్ అండి, ఇంకొకసారి ఆలోచించండి. నో వే. ఇంక మీరు బయలుదేరొచ్చు. ఎందుకు ఏడుస్తావు? ఏడ్చినంత మాత్రాన ప్రేమించేస్తారా ఏంటి? చండాలంగా ఏడుస్తున్నావు ఎందుకు? మీరంతేనండి పాతకాలం మనిషి. రోజుకో పూర్వ మల్లెపూలు, వారం సినిమా, సీజన్ కో టూరు. ఆ టైం పెంచండి, చిన్న పిల్లల్లా ఏడ్చేస్తాడు. ఒరే పాలరా, కడుపులో ఉంది కక్కరా. అవునండి, మిమ్మల్ని పెళ్లి చేసుకుని బాగా చూసుకుందాం అనుకున్నానండి. సినిమాలకి టూర్కి కూడా తిప్పుదాం అనుకున్నానండి. కానీ ఆశలన్నీ ఆవిరైపోయాయండి. దానికి మేమేం చేయాలి? అయ్య బాబాయ్, నువ్వేం చేయకమ్ము. ఆడదానిలో ఏడుపు ఒకటి. ఎలాగో నేనంటూ ఇష్టం లేదంటున్నారు. ఈ ఆదివారం నాతో ఒక్క సినిమాకి రండి, ఆ జ్ఞాపకాలతో బతికేస్తాను. చెప్పు తెగుద్ది. నీతో ఒక సినిమా ఏంటి? ప్లీజ్ అండి, నేను మీతో కాకపోతే ఎవరితో చూస్తానండి. నో వే. ఏ కమ్ లెట్స్ గో. చూస్తనే పోరా. వైషు గారు ప్లీజ్ అండి. నో వే. ఒక్క సినిమా అండి. కాలమే పడే. ప్లీజ్ అండి వైషు గారు ఒక్క సినిమా అండి ప్లీజ్ అండి. ఏంటిది చిరాకు? వదులు. మీరు వస్తానండి, వదులుతాను. సరే వస్తాను. వస్తానులే. సోఫా సీట్లు బుక్ చేసేస్తానండి. వస్తాను, బట్ ఆన్ వన్ కండిషన్. ఏంటండి? ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. దీని తర్వాత నువ్వు నాకు కనిపించకూడదు. ఓకేనా? ఆ రాజకంగా అనిపించట్లేదు మీకు? జస్ట్ గో టు హెల్. గెట్ లాస్ట్. సరే 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 కనిపించండి. ప్రామిస్? ప్రామిస్. నా మీద వెయ్. ఓకే. వైషు, వచ్చేటప్పుడు చీరలో వస్తావు కదా? మీరు అలా చూడకండి. మిమ్మల్ని చీరలో చూడడం నాకు ఇష్టం, అది నా బలహీనత. విపరీతంగా ఇష్టపడిపోవడం వల్లేమో ఉమ్మినా తుమ్మినా అందంగానే కనపడుతుంది. టెన్షన్ వచ్చేస్తుంది. లైఫ్ లో ఫస్ట్ టైం కదా అమ్మాయితో సినిమాకి రావడం. వస్తుందంటావా? గాడిది గుడ్డు వస్తుంది. ఏదో సొంత పెళ్ళ అని చెప్పినట్టు చీర కట్టుకురా, గొరిటా పెట్టుకురా అంటే వస్తుందా ఏంటి? రాదు. రే ఏదో చీర వచ్చిందిరా. వైషు వచ్చిందిరా. చీరలో రమ్మన్నాను కదా. నీకు ఇక్కడి వరకు రావటమే ఎక్కువ. ఎక్స్ట్రా చేయకు. హాస్టల్లో కదా ఉండడం, చీరలో ఉండవు. జరగండి. సినిమా అంటే చాలా ఎక్కడ లేని పోగిరాదాలంతా వచ్చి పడిపోతున్నారు. ఏను క్యాట్ వాక్ చేసినట్టు చూడు ఎట్లా పోతుంది.
నువ్వు అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి చివరికి నా దగ్గరికి వస్తావు అని తెలుసు. నీకు కావాల్సిన నా దగ్గర ఉంది, చేతనైతే తీసుకో. యప్ ఓకే రెడీ గో ఫర్ టేక్. అమ్మాయి అయ్యో ఆ సీట్ నాది. ఇదిగో నాది, సీట్ నాది. నీ కూల్ డ్రింక్ కొనిస్తాలే. హీరోయిన్ కన్నా నువ్వే బాగున్నావు. నక్కందొక్కొచ్చా. ఇగో ఇక్కడ పడుకొని సినిమా చూడు. నువ్వు రావనుకో నేను ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా వైషు. ఈ రోజుతో నీ శని వదిలిపోతుంది కదా, అందుకే వచ్చాను. పిచ్చి వైషు, వదిలిపోద్దని నువ్వు అనుకుంటున్నావు, అల్లుకుపోవచ్చని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, అలా చూడకండి, చాలా ఎంబారసింగ్ గా ఉంది. నేనేం చేశానండి బాబు? కాళ్ళు వేసినా, చేసినా, వల్గర్గా బిహేవ్ చేసినా, వర్స్ట్ లాంగ్వేజ్ వాడేనా? ఏదో నాకున్నదే 2 గంటలు కళ్ళ నిండా నింపుకొని అండి. అయినా నా పిచ్చి కానీ 2 గంటలు కళ్ళలో నింపుకుంటే ఇమిడిపోయిన అందం అనేది. వాడు బాగా డిస్టర్బ్ చేస్తున్నాడే. అలా డిస్టర్బ్ చేయడానికి సినిమాలకి పబ్బులకి రమ్మంటారు. నువ్వేమో 2 గంటలని ఎగేసుకుంటూ వచ్చావు. ఆ నేను పడేస్తాడు. వైషు నిన్నే. ఏంటి? తనతో ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చుగా, ఇప్పుడు నాతో మాట్లాడచ్చు కదా. నన్ను తినేరా, తిను, తినే. ఇగో ఒక కూల్ డ్రింకులు 2 స్టాల్ ఇస్తానా? నేను తెస్తాను. నువ్వు తెస్తావా? వెయిట్ చేస్తా. సెకండ్ హాఫ్ లో లిప్ లాక్ ఏంటో చూపిస్తా. ఏమై చేస్తారా? పడిపోయింది. మరి ఏమనుకున్నావురా మనం అంటే? నా ఉంగరాలి అమ్మది ఏమో ఉంగరాలేసిందిరా. వైషు ఎక్కడికి? దీనికి వస్తావా? బాగోదులు మీరు వెళ్ళండి. పద. సిగ్గులేకుండా అన్ని మాట్లాడుతున్నాయి. వారం రోజులు లెక్కలు ఒక రోజు చూపిస్తున్నావేంటి? ఒంట్లో బాగోపోతే హాస్పిటల్కి వెళ్ళానండి. నీకు కుదరపోతే వయసుకు వచ్చిన కూతురు ఉన్నారు కదా, వాళ్ళని పంపించు. పగలు థియేటర్ ని, రాత్రి నన్ను చూసుకుంటూ ఉంటారు. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం తప్పుకుంటారా? ఏ సినిమా బాలేదా? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. మీ పని చూసుకోండి. సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది, రొమాంటిక్ గా ఉంటుంది. నేను చూపిస్తాను. కాకపోతే చిన్న చేంజ్, నా రూమ్ లో స్పెషల్ షో. ఏం మాట్లాడుతున్నావు? జరుగు. షో వైషు నువ్వు పద. చూద్దాం ఉంటున్నాను, చాలా బాగుంటుంది. హలో మిస్టర్, మైండ్ యువర్ టంగ్. అలాగే ఉంటుంది కానీ నేను చెప్పేది ఇదిగో ఇదిగో లోపల సెంట్రల్ ఏసీ, మన ఇష్టం. ఎవ్వడు అడిగేవాడు పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేసుకోవచ్చు. నా మాట నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపో, ఓకేనా? థియేటర్ నాదే, నీకేం కావాలి చెప్పు, నువ్వు అడుగు. ఏం కావాలంటే అది ఇస్తాను, నీ ఇష్టం అని చెప్తున్నాను. భయ్యా 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 మా లేడీసే భయ్యా. ఏంటి వైషు ఇది? సినిమా నచ్చకపోతే వేరే సినిమాకి వెళ్ళాలి కదా, ఇలా మధ్యలో వెళ్ళిపోవడం ఏంటి? దా బండెక్కు. ఏంట్రా నీ మానాన్ని వచ్చావు, అమ్మాయిని తీసుకెళ్ళిపోతున్నావు, అసలు ఏమనుకుంటున్నావురా? నేను చాలానే అనుకుంటాలే అన్నయ్య, బట్ ఇది టైం కాదు, వదిలే. రేయ్ నేనెవరో తెలుసా? ఈ థియేటర్ నాదిరా. అయితే టికెట్లు ఎన్ని తెగే, స్టాండ్లో సైకిళ్ళు ఎన్ని ఉన్నాయి, క్యాంటీన్లో సమోసాలు ఎన్ని వెళ్ళాయి, బాత్రూంలో కలర్ రౌండ్లో ఉన్నాయి, లేదు చూసుకో. వీళ్ళని నేను చూసుకుంటాను. వైషు ఇది పట్టుకో.
వైషుగా ఉన్నా నీకు? ఈచేనా ఈ చేత్తోనైనా వైషు టచ్ చేసావు? లే 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 లేరా కొడక లే. పోలీస్ స్టేషన్ నేను నా సంకల్ నాకి కాళ్ళ పడి సినిమా తీసుకొస్తే టీజింగ్ కదా? గొడవేంట్రా? చూడండి సార్, వీడెవడో థియేటర్కి వచ్చి కొట్టేస్తాడు. లేదు సార్, ఈయన కొడుకు అమ్మాయిలు నడిపిస్తున్నాడు. అమ్మాయిలా? రాయ్ సార్, అందరిని బండి ఎక్కించండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడే బయటకు వస్తున్నా. ఇలా చిన్నదానికి పెద్దదానికి కొట్లాడ పెట్టుకుంటే మనం థియేటర్ మూసేసి కళ్యాణ మండపం పెట్టుకోవాలా? పద. చెత్తది వల్లారా. అలా తిట్టపోతే మీ నాన్న ఎమ్మెల్యే కదా, ఒక ఫోన్ కొడితే అందరం వెళ్ళిపోతాం కదా. నోర్మి, ఏమని చెప్పాలి? కొంతమంది దరిద్రులతో పోలీస్ స్టేషన్ కి వచ్చాను, బొక్కలో వేసారని చెప్పాలా? ఎక్కడో కొడతారు. మీ నాన్నకి అదే పనే, ప్లేసులు చూసి కొడతాడా? ఏమా, ఏం చదువుతున్నావు? ఎంఎస్ ఆర్థో సార్. నువ్వు విరగొడుతుండు, ఆవిడ కట్లు కడుతుంది. బాగుందయ్యా మీ మార్కెటింగ్. అదేం లేదు సార్, అమ్మాయితో మిస్బిహేవ్ చేస్తుంటే. మిస్బిహేవ్ చేస్తే కత్తులతో కర్రలతో కొట్టేస్తావా? నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా? ఎరా, రాడు నోట్లో పెట్టుకుని మరీ కొడుతున్నావట. సారీ సార్. ఏమ్మా, మీ పెద్దవాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేయి, వచ్చి సంతకం పెట్టి తీసుకుని వెళ్తారు. అలా తలదించుకొని కూర్చుంటే లాభం లేదు. ఎవరికైనా ఫోన్ చేయి. ఆ అమ్మాయికి ఎవరు లేరు సార్. ఎవరు లేకపోవటం ఏంటి? లేరు సార్. అరే, ఎవరో ఒకరు ఉంటారు కదా. అమ్మ నాన్న, అన్న తమ్ముడు, పెద్ద నాన్న చిన్నను, ఎవరో ఒకరు ఉంటారు కదరా. వాళ్ళు ఎవరు లేరు సార్. అమ్మాయికి అన్నీ నేనే. నిజంగా ఎవరు లేరు, నమ్మండి సార్. ఇది నా ఐడి కార్డ్. ఇక్కడే సాఫ్ట్వేర్ ఆఫీస్. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నాదే రెస్పాన్సిబిలిటీ. సాఫ్ట్వేర్ రౌడీ అన్నమాట. కానిస్టేబుల్, దీన్ని జెరాక్స్ తీసి మన రికార్డులో పెట్టు. నువ్వు చూస్తే సాఫ్ట్వేర్, అమ్మాయి చూస్తే డాక్టర్. మీకెందుకయ్యా చిల్లర గొడవలు? బుద్ధిగా ఉండండి, పోండి. థ్యాంక్ యూ సార్. నన్ను క్షమించు వైషు. మీ పెద్దవాళ్ళకి ఇదంతా తెలిసి స్టేషన్కి వస్తే బాగుండదు కదా, అందుకే అలా అబద్ధం చెప్పాను. నాకైతే వెనక ముందు ఎవరు లేరు. ఏం జరిగినా పర్లేదు. నా వల్ల నీకు మాత్రం ఏ చెడు జరగకూడదు. నీకు ఇచ్చిన మాట ప్రకారం ఇంకెప్పుడు కనిపించను. వెళ్ళండి. ఆ గౌతమ్ నిజంగానే మళ్ళీ కలవడంటావా? పోతే పోని, దరిద్ర కొట్టేదాన్ని శని వదిలిపోద్ది. చచా, మంచివాడ్లా ఉన్నాడు. ఎందుకో నేనే అవాయిడ్ చేస్తున్నాను అనిపిస్తుంది. ఎక్కువ ఆలోచించకుండా పడుకో. మీ బాబుకు తెలిస్తే మక్కలేరేస్తాడు. వైషు, నేను పుట్టింది పెరిగింది అంతా ఇక్కడే. నాకు ఇక్కడే తెలిసింది ఓ మనిషికి ఫ్యామిలీ అనేది ఎంత అవసరం. అందుకే బాగా చదివి జాబ్ సంపాదించి నాకంటూ ఓ ఫ్యామిలీని క్రియేట్ చేసుకోవాలనుకున్నాను. పెళ్లి ప్రాసెస్లో నేను చేయని ప్రయత్నం అంటూ లేదు, కానీ ఏదీ సక్సెస్ అవ్వలేదు. కారణం ఏంటో నిన్ను చూసిన తర్వాతే అర్థమైంది. పెళ్ళనేది స్వర్గంలో దేవుడు నిర్ణయిస్తాడని. నా కోసమే నిన్ను పుట్టించాడని ఆ రోజే తెలిసింది. అదృష్టవశాత్తు మీరు నాకు కనిపించారు. నాకు కావాల్సినంత ఫ్యామిలీ కూడా మీ దగ్గర ఉంది. ఎలాగైనా నేను కలవాలని, నీతో పరిచయం పెంచుకోవాలని అలా అబద్ధం చెప్తూ మీ దగ్గరకు వస్తూ ఉన్నాను. తప్పని నాకు తెలుసు, కానీ తప్పదన్నప్పుడు తప్పు చేయడం తప్పు కాదని నా ఫీలింగ్. నా జీవితంలో అద్భుతం నిన్ను చూసిన క్షణం. నా జీవితంలో నాకు ఇష్టమైనది నీ అమాయకత్వం. నా జీవితంలో నేను ఎక్కువగా భయపడింది నువ్వు నన్ను తిట్టినప్పుడు. నా జీవితంలో నా గోల్ నిన్ను పెళ్లి చేసుకోవడం, నీ ఫ్యామిలీలో ఒకరిలా కలిసిపోవడం. నన్ను మనస్ఫూర్తిగా క్షమిస్తావని కోరుకుంటూ
నువ్వు అవకాశం ఇస్తే నీకు భర్తగా జీవితాంతం అండగా ఉంటానని నీ మీద ప్రామిస్ చేస్తున్నాను. ఎందుకంటే నీకంటే ముఖ్యమైన వాళ్ళు ఈ భూమి మీద నాకు ఎవరూ లేరు. ప్లీజ్ వైషు. గౌతమ్. హలో. హలో, నేను వైషుని. పేరు వచ్చిందండి. ఏం చేస్తున్నారు? కొత్తగా అడుగుతారేంటండి? లవ్లో ఫీల్ అయినోడు ఏం చేస్తాడు? చల్లగా బీరేద్దాం లేదా 2 పెగ్గులేద్దాం అని ఆలోచిస్తున్నాను. అయ్యో, మందు తాగితే హెల్త్ పాడైపోతుంది కదండి. మీరే లేనప్పుడు ఈ ఎదవ హెల్త్ ఉంటే అంత పోతే అంత. ఎవరిని ఉద్ధరించడానికిలేండి. గిఫ్ట్ చూశాను, బాగుంది. అమ్మాయిలకి ఏది ఎప్పుడు నచ్చుతుందో ఎవరికి తెలుసులేండి. ఎనీహౌ ఫస్ట్ టైం పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. మీతో కొంచెం మాట్లాడాలి. రేపు కలుస్తారా? ఆన్ ది స్పాట్ వచ్చేస్తే మీకు ఏమైనా ప్రాబ్లమా? ఏమైంది? ఎందుకో పిలిచారు? సారీ ఎలా ఉంది? మామూలుగా లేదు. ఎందుకో పిలిచారు చెప్పలేదు? ఏం లేదు, రూమ్ లో టార్టైజ్ అయిపోయాయి, తెచ్చి పెడతావేమోనని. ఇంకోటి వేసుకోండి వదినా. వద్దమ్మా, చెప్పు. మీరే అడగండి. నువ్వు చెప్పమ్మా. పర్వాలేదు, అడగండి. ఒరే, నాదొక చిన్న మాటరా. ఏంటక్కా చెప్పు. మా సంతోష్కి వైషునిచ్చి చేద్దాం అనుకుంటున్నాను. అదేంటక్కా, నేనెప్పుడు వైషునిస్తానని చెప్పలేదే. అదేమిట్రా, అది నా మేనకోడలు. పైగా అది పుట్టిన వెంటనే నా కోడలు చేసుకోవాలనుకున్నాను. సారీ అక్క, ఇంకేదైనా అడుగు. అంటే ఏంట్రా, మాకు మీ అంత ఆస్తి లేదనా? చచ్చా, అదే ప్రాబ్లం అయితే మొత్తం ఆస్తి రాసి ఇచ్చేస్తాను. వైషుని మాత్రం ఇవ్వను. క్షమించరా, ఆడపడుచున్న హక్కుతో అడిగేశాను. ఇంకెప్పుడు అంత హక్కుతో ఇంటికి రాను. వదినా, ఇలా తినకుండా మధ్యలో లేవటం ఇద్దరికి మంచిది కాదు. వద్దమ్మా, ఇంతవరకు నాకేమైనా వీడు నాకున్నాడన్న నమ్మకంతో ఉన్నాను. ఇప్పుడు వీడు కూడా లేడని తెలిపోయింది. ఇక ఇంటికి ఎవరి కోసం రావాలి, ఎందుకోసం రావాలి? క్షమించగలిగితే. వదినా, వదినా, ఏంటండి ఇది? ఇంటికొచ్చిన ఆడపడుచుని కన్నీళ్లతో పంపించారు. తర్వాత నా కూతురు కన్నీళ్లు పెట్టకూడదని. అక్కంటే నాకు ప్రాణం గాయత్రి. అందుకే 25 సంవత్సరాల క్రితం తనెవరినో ప్రేమించిందంటే మా నాన్నతో గొడవ పడి వెనక ముందు ఎవరు లేని ఓ ఇంటికి పంపించాను. తప్పు చేశాను. చూసాక ఇప్పటికే పుట్టింటి నుంచి ఎవరైనా వస్తారు, తన బాధలు ఎవరితో చెప్పుకోవాలని ఎదురు చూస్తూ ఉంటుంది. 25 సంవత్సరాల తర్వాత అదే తప్పు నేను మళ్లీ చేస్తే జీవితం నాకేం నేర్పినట్టు? పెళ్లైన కొత్తలో భార్యాభర్తల మధ్య ఉండేది ఒక ప్రేమే. ఆ తర్వాత బాధ్యతలు ఆ ప్లేస్లో వస్తాయి. ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. అలాంటి టైంలో ఏ ఆడదానికైనా అన్ని పంచుకునేందుకు అత్తారింట్లో ఒక పెద్ద కుటుంబం ఉండాలి. చూడు గాయత్రి, నా కూతుర్ని పంపించే ఇంట్లో ఆస్తి అంతస్తులు ఉన్నా లేకపోయినా పర్వాలేదు. కానీ నా ప్లేస్ లో మావగారు ఉండాలి, నీ ప్లేస్ లో అత్తగారు ఉండాలి. ఈ ఇంట్లో ఉన్న అన్ని రిలేషన్స్, ఎఫెక్షన్స్ అక్కడ ఉండాలి. అవి లేని ఇంటికి నా ప్రాణాలుండగా నా కూతుర్ని పంపించను. చివరికి నా అక్కిళ్ళైనా సరే. త్వరగా తినరా, కోర్టు కేసు ఉంది. ఆర్గ్యుమెంట్ ఫైనల్ స్టేజ్ లో ఉంది సార్. మనకే ఫేవర్ గా ఉంది. మాక్సిమం మా వైపు నుంచి ఎఫర్ట్స్ పెట్టాం సార్. ఎవిడెన్స్ కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయి. అగో ఈ రోజు కలెక్టర్ గారిని కలుస్తున్నాం కదా.
టీషర్ట్ చూసేస్తా చూడు. చూసుకోలేదా? సారీ 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 సారీ. బండి ఎవరిది? నీదేనా? వైష్ణవ్ అంటే నీ భార్య? నా కూతురు. కూతురు మీద ప్రేమ అంటే గుండెల్లో పెట్టుకోవాలి, కానీ ఇలా బల్లు మీద బీడి కట్టల మీద రాస్తారకూడదు. ఏంటి? ఆ పేరంటే నాకు చాలా ఇష్టం. కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయి, ఓకే? కలెక్టర్ ఆఫీస్కైనా వెళ్ళేది? వైషు చదివే కాలేజ్కి వెళ్ళు. సరే అన్నయ్య. సార్ కలెక్టర్ గారి అపాయింట్మెంట్. లాయర్ గారు మీరు దిగండి సార్. విల్ యూ ప్లీజ్ గెట్ డౌన్? Osteoporosis is a chronic disease which is an abnormal condition of bones and joints of human body. ఎవరు కావాలమ్మా? వైష్ణవితో మాట్లాడాలండి. వైష్ణవి ఈ రోజు క్లాస్కి రాలేదమ్మా. అన్నయ్య, వైషు ఈ రోజు కాలేజీకి రాలేదంట. హలో. అమ్మా. హాయ్ డాడీ. ఎక్కడున్నావమ్మా? కాలేజీలో. ఏం డాడీ? ఏనేదమ్మా, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే డాడీ, బాయ్. ఏంటింత లేట్? నీకోసం 10 minutes నుండి వెయిట్ చేస్తున్నాను తెలుసా. పద పద. 10 నిమిషాలకి వెళ్ళి అయిపోతే ఎలా? నీకోసం 25 ఏళ్ళుగా వెయిటింగ్ ఇక్కడ. కూతురు మీద ప్రేమ అంటే గుండెల్లో పెట్టుకోవాలి, కానీ ఇలా బల్లు మీద బీడి కట్టల మీద రాస్తారు. ఏంటి? ఆ పేరంటే నాకు చాలా ఇష్టం. కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయండి, ఓకే? అన్నయ్య, వాడి పేరు గౌతమ్. ఇక్కడ ఎయిర్సెల్ కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? లేరన్నయ్య. అంటే ఊళ్ళో లేరా? వాడు అనాథ. వెనక ముందు ఆడికి ఎవరు లేరు. నేను అన్ని రకాలుగా ట్రై చేశాను గౌతమ్. వైషుతో మాట్లాడడం కుదరలేదు. ఒరే గౌతమ్, వీళ్ళు అతను కన్విన్స్ చేయడానికి ట్రై చేయరా? ఇష్యూ పెద్ద అవ్వకుండా చూడు. రేయ్ దిగు దిగు. అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు? మీరిద్దరు ప్రేమించుకుని నన్ను కన్విన్స్ చేసేస్తే పెళ్లి చేసేస్తాననుకున్నావా? అసలు ఎలా ఇస్తాను రా? నీకేమైనా అమ్మ, నాన్న, అక్క, బాబా, అన్న, వదిన, చిన్ననాన్న, పెదనాన్న ఫ్యామిలీ ఉందా? నాకెవరు లేరు సార్. 25 ఏళ్ళ నుంచి ఒక్కడనే బతుకుతున్నాను. వైష్ణుని పెళ్లి చేసుకుంటే తన వాళ్ళందరూ నా వాళ్ళు అవుతారని ఆశపడ్డాను. మీ అందరిలో నేను ఒక్కడిగా బతకచ్చు అనుకున్నాను. నీ గురించి నువ్వు బాగానే ఆలోచించుకున్నావు, కానీ నా కూతురు గురించి కూడా నేను ఆలోచించాలిగా. ఒకవేళ మీ ఇద్దరికి నేను పెళ్లి చేశాను అనుకో, రేపు నా కూతురు వల్ల
నీకేదైనా జరిగితే హర్ట్ అయితే తన వైపు నుంచి అడగడానికి నేనున్నాను. కానీ నువ్వు తనని హర్ట్ చేస్తే నీ వైపు నుంచి అడగడానికి ఎవరున్నారు చెప్పు. నాతో ఉంటే వైశ్యుక పరిస్థితి రాదు సార్. ఒకవేళ వస్తే రాదు సార్. జరుగుతుంటే అలాంటి జరుగుతాయి. మా అక్క జీవితంలో జరిగిందిలా. అదేంటి సార్, ఎప్పుడో ఒకసారి జరిగిందని ప్రతిసారి అలాగే జరుగుతుందని ఎలా అనుకుంటారు? ఒకసారి ట్రై చేయండి సార్. ట్రై చేయడానికి కారో బిజినెస్ కాదు, జీవితం. నా కూతురు జీవితం, వైష్ణవి జీవితం. రిస్క్ తీసుకోలేదు. అయితే నేను రిస్క్ తీసుకోలేను సార్. వైశ్యు లేకుండా నేను బతకలేను. నాకు తెలుసురా నువ్వు మాట వినవని. తను కూడా అంతే, నువ్వంటే పడిసొస్తుంది. ఒకటి క్లియర్, నేను ఈ పెళ్లి ఆపలేను. మీరిద్దరూ మేజర్స్, లీగల్ గా ఎమోషనల్ గా మీరే కరెక్ట్. కానీ ఒక్క విషయం, నన్ను కాదు నువ్వు వైశ్యుని పెళ్లి చేసుకుంటే వైశ్యు వస్తుంది. కానీ దేనికోసం నువ్వు వైశ్యుని ప్రేమించావో ఆ ఫ్యామిలీ రాదు. నువ్వు వైశ్యుని పెళ్లి చేసుకున్న మరుక్షణం వైశ్యు నా జీవితం నుంచి వెళ్ళిపోతుంది. ఇది నిన్ను బెదిరించడానికో భయపెట్టడానికో మిమ్మల్ని ఇద్దరిని ఎలాగైనా విడదీయడానికో చెప్పట్లేదు. నేను ప్రాణానికంటే ప్రాణంగా ప్రేమిస్తున్న నా కూతురిపై ఒట్టేసి చెప్తున్నాను. నేను ప్రేమించడంలో ఎంత సిన్సియర్ అనుకుంటే ద్వేషించడంలో కూడా అంతే సిన్సియర్. 2 నిమిషాలు నా ప్లేస్ లో నువ్వు వచ్చి ఆలోచించి నిర్ణయం తీసుకో. లేదు ఇవన్నీ నాకు అనవసరం, ఎవడు ఎలా పోతే నాకేంటి అనుకున్నావనుకో, పద డైరెక్ట్ గా ఇంటికి వెళ్దాం. దర్జాగా వైశ్యం తీసుకెళ్ళు, నిన్నెవ్వరూ ఆపరు. నిర్ణయం నీది. వైశ్యుని పెళ్లి చేసుకుని దాన్ని నీలాని అనాథని చేస్తావా, లేదా నీ దారి నువ్వు వెళ్తావా? అటా ఇటా? సార్ ప్లీజ్ సార్. నో, అటా ఇటా. నీకేం తెలుసు మా నాన్నగారికి నాకు ఉన్న రిలేషన్షిప్ గురించి? నాకు అన్ని తానే. హీస్ గాట్ టు మీ. ఆయన లేకుండా నాకు జీవితమే ఉండదు. హలో, నిన్నెంతవరకు నమ్మొచ్చు? నన్ను నమ్మే పొజిషన్లో మీరు లేరు సార్. మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేయండి. పాతికేళ్ల క్రితం నా జీవితం ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది సార్. అందరూ ఆనందం కోసం ప్రేమిస్తే నేను అవసరం కోసం ప్రేమించాను. ఇన్నాళ్ళు నాకు కావాల్సిన అమ్మాయి ఎలా ఉండాలి, తనకెంత ఫ్యామిలీ ఉండాలని ఆలోచించానే కానీ వాళ్ళు నన్ను కావాలనుకోవడానికి నా దగ్గరే ఉంది ఎప్పుడు ఆలోచించలేదు సార్. నా ప్రేమలో స్వార్థం ఉంది సార్, అందుకే ఓడిపోయింది. దేనికోసం ప్రేమించినా నీ ప్రేమ అయితే నిజంరా. వైశ్య టిఫిన్ చేసిందా? లేదండి, రాత్రి కూడా భోంచేయలేదు. ఏంటమ్మా ఇది? వాడు నీ కరెక్ట్ కాదు. నువ్వు సంతోషంగా ఉండాలంటే నా మాట విను. అది కాదు డాడీ, అతనేదో నా వెనక ఓ 2-3 నెలలు క్రేజీగా తిరగాడని నేను అతని లవ్ చేయలేదు. అతను చాలా కమిట్మెంట్ ఉన్న వ్యక్తి డాడీ. అమ్మాయిలు పెళ్లైన తర్వాత సంతోషంగా ఉండాలంటే కమిట్మెంట్ ఉన్న భర్తతో పాటు అన్ని పంచుకునే కుటుంబం ఉండాలి. నువ్వు ప్రేమించడం తప్పనట్లేదు, వెనక ముందు ఎవరైనా ఒక అనాథను ప్రేమించడం తప్పు. అయినా గాని డాడీ, అతను లేకుండా నేను ఉండలేను. నువ్వుండలేమేమో, వాడుంటాడు. వాడు నన్ను కలిస్తే నా కూతుర్ని నీకు ఇవ్వాలా వద్దా అని నా ప్లేస్ లో ఉండి 2 నిమిషాలు ఆలోచించమంటే 2 సెకండ్లు కూడా ఆలోచించలేదు. వైశ్యు నాకొద్దని వెళ్ళిపోయాడు. నేను నమ్మను డాడ్. నమ్మరు? నమ్మితే కూతురు ఎందుకు అవుతారు? వాడు చెప్తే నమ్ముతావా? వింటావా? ఇదిగో హలో. ఎరా, నువ్వు నాతో చెప్పావే అదే మాట వైశ్యుతో చెప్పు. విను. హలో, స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు, లేకపోతే వీళ్ళందరూ నన్ను విలన్ అనుకుంటారు. చెప్పరా. హలో గౌతమ్. వైశ్యు. ఏంటి డాడీతో అలా అన్నావంట? నిజమే వైశ్యు. నీకేమైనా పిచ్చా? ఏం మాట్లాడుతున్నావు? మీ నాన్న చెప్పింది నిజమే, ఆయన మాటేను. అంటే అంటే ఏం లేదు, నీకదే మంచిది అంటున్నాను.
నేను యూఎస్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను సార్. ఏంటంత సడన్ గా? ఏం జరిగిందిరా? వాళ్ళ ఫాదర్కి వైశ్యం నాకు ఇవ్వడం ఇష్టం లేదు సార్. సర్లే, ఈ అమ్మాయి మిస్ అయిందంటే ఇంతకన్నా బెటర్ అమ్మాయి, బెటర్ ఫ్యామిలీ నీకోసం వెయిట్ చేస్తుంది అనమాట. యూ గాట్ టేక్ లైక్ దట్. ఇంకో 15 days లో వీసా అరేంజ్ చేస్తాను. గెట్ రెడీ టు ఫ్లై. థ్యాంక్ యూ సార్. అన్నయ్య, నాదొక మాట. వైషుకు పెళ్లి చేసేద్దాం. మంచి సంబంధం దొరకాలి కదరా. మొన్న ఒక అతను తెచ్చాడు కదా విశ్వనాథ్ గారి సంబంధం. ఏదా లండన్ సంబంధమా? అంత దూరం వైషుని పంపించలేను. పంపిస్తే ఏంటి? వైషు బాగుంటుంది మనకు కావాల్సింది. నేను ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడాను. మంచి మనుషులు, పద్ధతులు అవి బాగా తెలిసిన వాళ్ళు. కుర్రాడు కూడా డాక్టర్ చదివాడు. నాకైతే ఈ సంబంధం బాగా నచ్చింది అన్నయ్య. సరే, పిలిపించు. Excuse me? Yes. Are you Kingfisher? Yeah. How is Vijay Mallya? Fine. He's a single Raja. Go. హలో, ఏంటి టెన్షన్ పడుతున్నావు? ఎయిర్పోర్ట్ రావడం ఫస్ట్ టైమా? కల్లో కూడా అనుకోలేదు కదా ఎయిర్పోర్ట్ ఇలా చూస్తానని. వీళ్ళందరూ ఫ్లై కార్డ్స్ పెట్టినా నువ్వు పట్టుకోలేదేంటి? ఆ కంపెనీని బేరం పెట్టారంట, కొంటవా? ఇదే, నేను దేని భరిస్తాను కానీ క్రియేటివ్ నాన్సెన్స్ భరించను. డబ్బులు తీ. ఏం డబ్బులు? కమిషను. ఏ అడకపోతే రొక్కేద్దాం అనుకున్నావా? నువ్వు చాలా మంది మీడియేటర్లు చూసుంటావు. నేను టోటల్ సపరేట్. పెళ్లి చూపుల నుంచి ఫస్ట్ నైట్ దాకా ప్రతి దాంట్లో నా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అంటే చెప్తారు. మా ఊళ్ళో సుప్రాజ్ ఒకడు నువ్వు ఒకడు తాళ్లా పెరిగారు, బ్రెయిన్ పెరగలేదు. ఇండియాలో జనాలకి క్లారిటీ తక్కువ. వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంటారు. మనం మాత్రం క్లారిటీ మిస్ అవ్వకూడదు. ఓకే ఓకే, ఇస్ దాట్ క్లియర్? అదిగో వచ్చారు. నమస్కారం ఇస్తాను గారు. వెల్కమ్ టు ఇండియా, జేమ్స్ కెమెరాన్. ఏంటి సర్కస్ లో కొత్తలాగా చేయి ఒప్పుతున్నావు? ప్లే కార్డ్ పట్టుకోవాలని తెలీదా? ఫస్ట్ టైం వచ్చావు ఎయిర్పోర్ట్ కి? అందుకే అడిగింది. ఎక్స్ట్రా చేయకు, మధ్యప్రదేశ్ లో మండుతుంది. నన్ను ఈజీ గుర్తుపడతారేమో అనుకున్నాను సార్. ఎలా గుర్తుపడతాను? నువ్వేమైనా చిరంజీవివా బాలకృష్ణవా ఈజీగా గుర్తుపట్టడానికి? మంకీ సాలా. మీరు జర్నీ చేసి వచ్చారు కదా, బాగా టైట్నెస్ గా ఉన్నట్టున్నారు. ఎందుకు టైర్డ్? నేనేమి లండన్ నుంచి పరిగెత్తి రాలేదే. అక్కడ ఫ్లైట్ ఎక్కాను, ఇక్కడ దిగాను. సార్, బావగారు బాగా క్లారిటీగా ఉన్నారు. ఈయన రఘుపతి నాయుడు గారు తమ్ముడండి. అవునారా? హలో బావగారు. వీళ్ళంతా ఎవరు? వీళ్ళందరూ వాళ్ళ మనుషులండి. మనుషులు అంటే? వెనకాల ఉంటారండి. వెనకాల ఉండి ఏం చేస్తుంటారు? మీ కాయ నిప్పి వచ్చింది అనుకోండి. ఏ కాయ? తలకాయ 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 అమృతాన్ని రాస్తాడినా. మీకు బాడీ పెయిన్స్ అనుకోండి, మసాజ్ చేస్తాడినా. అతను డ్రైవింగ్ చేస్తాడు. ఇదే క్లారిటీ. క్లారిటీగా చెప్పు. క్లారిటీ లేకపోతే నేను కాఫీ కూడా తాగను. బాగా క్లారిటీ ఉన్నారు బావగారు. లండన్ కదా. బావగారు వెళ్ళండి అమ్మా. హలో. హాయ్ డాడ్. అమ్మాయి ఎలా ఉంది? అందంగా ఉందా? ఇలాంటి అమ్మాయిని నువ్వు భార్యగా పొందాలంటే 1000 జన్మలెత్తాలి. థ్యాంక్ యూ సో మచ్ డాడ్. అంత అందంగా లక్షణంగా ఉంది. ఇప్పటి నుంచి నీకు నో గెట్ టుగెదర్, నో పార్టీస్. ఏదైనా నీ భార్యతోనే. నీ ఫస్ట్ ప్రిఫరెన్స్ నీ భార్యకి ఇవ్వాలి. ఈ కండిషన్ కి ఓకే అంటే నేను ఓకే చెప్తాను. షూర్ డాడ్, నో డౌట్స్. ఓకే, గుడ్ బాయ్. మీరు మీ అబ్బాయి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనుకుంటాను. మా ఇంట్లో అందరం అంతేనండి, చిన్న పెద్ద తేడా ఉండదు. ఎవరన్ని పనుల మీద ఉన్నా నైట్ డిన్నర్ కి మస్ట్ అండ్ షుడ్ గా అందరం కలుస్తాం. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా అందరం షేర్ చేసుకుంటాం. అప్పుడే కదండి అత్త అయినా, కూతురు అయినా, కొడుకు అయినా, కోడలైనా అందరూ హ్యాపీగా ఉండేది. అని నేనే మాట్లాడుతున్నాను, మీరేం చెప్పట్లేదు. చూశారుగా నా ఫ్యామిలీ. తన చదువు, కెరియర్ తనకు వదిలేశాను. ఒక పెళ్లి విషయంలో మాత్రం నేను చూసుకుంటున్నాను. అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కదండి. మీ గురించి చాలా బాగా విన్నాను. ఇట్స్ గ్రేట్ ప్రివిలేజ్ టు గెటింగ్ రిలేషన్ విత్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్యామిలీ గురించి కూడా చాలా విన్నాను. మీలాంటి మంచి ఫ్యామిలీలోకి నా కూతుర్ని పంపిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఓ వారం రోజుల మంచి ముహూర్తం చూసుకుని పెళ్లి జరిపించేద్దాం. బావగారు, ఒక 5 నిమిషాలు మీతో మాట్లాడాలి. కట్న కానుకల గురించి అయితే అక్కర్లేదు, ఇక్కడే మాట్లాడుకుందాం. మేమంతా ఒకటే. నో ఇట్స్ పర్సనల్. ప్లీజ్ కమ్. వై నాట్? రండి, చెప్పండి. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏం లేదండి, ఈ సంబంధం కలుపుకోవడం మనకు హ్యాపీగానే ఉంది. కానీ అసలు వాళ్ళకి ఇష్టం లేనట్టుగా ఉంది.
మీ ముఖంలో ఉన్న ఆనందం మీ అమ్మాయి ముఖంలో లేదు. లేదండి, ఒక చిన్న డిస్టర్బెన్స్ జరిగింది, బట్ ఇప్పుడంతా క్లియర్ అయిపోయింది. క్లియర్ అయిపోయిందని మనం అనుకుంటున్నాం, కానీ మీ అమ్మాయి ముఖంలో అది లేదు. ఈ రోజుల్లో కుర్రాళ్ళు ఎలా ఉన్నారు, పెళ్లి అయిన తర్వాత కూడా హైరాస్ చేస్తున్నారు. ఇలాంటివి మా ప్లేస్లో అయితే ఇంకా ఎక్కువ. మా అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకెళ్ళాక ఆ కుర్రాడు అక్కడికి వచ్చి గొడవ చేస్తే లీగల్గా మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలాంటి ఇష్యూలు నేను చాలా చూశాను. మీరు మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నారు. జరిగేదే ఊహించుకుంటున్నాను. నేను మిమ్మల్ని అనుమానించడానికో లేక అవమానించడానికో కాదు. క్లియర్ అయిందని అంటున్నారు కాబట్టి ఒక చిన్న రిక్వెస్ట్. ఈ పెళ్లి ఆ కుర్రాడు కళ్ళ ముందు జరగాలి. అతను చూస్తుండగా మా అబ్బాయి మా కొడలు మెడలో 3 ముళ్ళు వేయాలి. అప్పుడే నాకు స్ట్రాంగ్ విట్నెస్ ఉంటుంది. నాకు మీ సంబంధం వదులుకోవడం ఇష్టం లేదు, అందుకే చెప్తున్నాను. తర్వాత మన మధ్య మనస్పర్ధలు రాకూడదు. యూర్ రైట్. మీ నిజాయితీ నాకు నచ్చింది. మనసులో ఏదో పెట్టుకుని పెళ్ళైన తర్వాత బాధపడే కంటే ఇప్పుడే అంత క్లియర్గా ఉండటం బెటర్. ఇలా అన్ని విషయాలు ఓపెన్ గా డిస్కస్ చేసే ఫ్యామిలీ నాకు కావాలి. నా కూతుర్ని వైష్ణవి అని పిలవకుండా కోడలు అన్నారు. ఆ మాట నాకు చాలు. నా కూతురు మీ ఇంట్లో హ్యాపీగా ఉంటుందని నాకు అనిపిస్తుంది. అతను తీసుకురమ్మన్నందుకు నాకేం బాధ లేదు గాయత్రి. కానీ అంతవరకు మనం ఎందుకు తెచ్చుకోవాలి? ఒక ఆడపిల్ల తప్పు చేస్తే దాన్ని సరిదిద్దుకోవడానికి ఆ అమ్మాయికి కొంచెం టైమే పడుతుంది. కానీ అమ్మాయి తండ్రికి దాన్ని సరిదిద్దడానికి జీవితకాలం పడుతుంది. సరే, వాడిని పిలిపిస్తాను. నా కూతురు బాగుండడానికి ఏమైనా చేస్తాను. రాడు, ఇంకో 10 రోజులు అమెరికా వెళ్ళిపోతున్నాడు వాడు. పిల్లనేమో పొమ్మన్నాడంట కదా, ఏ మొహం పెట్టుకుని మిమ్మల్ని పంపించాడు? ఏమండి, దయచేసి వాడు మా నాన్న వదిలేయండి. వాడికి ఎవడున్నా లేకపోయినా మేమున్నాం. అయినా ఏంటండి ఇది? ప్రేమించిన ముందే ప్రేమించిన అమ్మాయికి పెళ్ళ? ప్రపంచంలో ఎక్కడ జరుగుతాయి ఇది? వదిలేస్తాను మాట ఇచ్చాడు కదా. అయినా పెళ్ళైన తర్వాత కూడా అమ్మాయిని కిలికేంత క్యారెక్టర్ లేనోడు కదా మా ఫ్రెండ్. ఇదే మాట చెప్పండి, వెళ్ళండి. ఏం చెప్పమంటావు? చెప్పడానికి ఏమీ లేదు. వాడు వస్తాడన్నా మేము రానియం. నన్ను కూడా ఒక పెద్ద ప్రేమ ఉన్న ఫ్యామిలీలో పంపించి నా రుణం తీర్చుకోండి. మనం భోజనం చేయకపోతే మన కోసం ఒక 10 మంది ఉమ్మడి కుటుంబాలు వర్తిల్లాలి. అసలు జాయింట్ ఫ్యామిలీ అమ్మాయిని చేసుకుంటే జీవితం ఎంత అందంగా ఉంటుందండి. ఇప్పుడు హ్యాపీనా? నీ కళ్ళ ముందు నా కూతురు పెళ్లి చేయాల్సిన కర్మేం వచ్చిందిరా నాకు. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ఏదైనా. నేను అడ్వాంటేజ్ తీసుకుంటే మీరు అసలు నాతో ఇలా మాట్లాడే అవకాశమే రాదు. అడ్వాంటేజ్ తీసుకుంటుంది మీరు. ప్రపంచంలో చాలా కష్టమైన విషయం ఏంటో తెలుసారా? నచ్చనుడిని కళ్ళ ముందేసుకుని తిరగటం. అన్నా నేను ఎక్కడ పెడదామన్నా? తీసుకెళ్ళు, అక్కడ ఏదో క్లారిటీ కావాలంట. తీసుకెళ్ళు. వైశ్యుని లవ్ చేసింది నిజమేనా? నిజమే సార్. అంతగా ప్రేమించినప్పుడు మరి ఎందుకు వదిలేశావు? అంతగా ప్రేమించాను కాబట్టి వదిలేశాను సార్. ప్రేమించిన అమ్మాయికి కళ్ళ ముందు పెళ్లి జరిగినా ఓర్చుకున్నావంటే జీవితంలో నువ్వు మళ్ళీ ఆ అమ్మాయి జోలికి రావని నేను నమ్ముతాను. మొత్తానికి బావదయ వల్ల ఓ 1 రోజుల పాటు ఫ్రీ ఫుడ్ ఫ్రీ బెటరా. ఇల్లు చాలా పెద్దగానే ఉందిరా. ఉంది, కానీ విష్ణుగాడు మిస్ అయ్యాడా మరే. కూర్చో కూర్చో కూర్చో, అక్కడ కూర్చో. ఓకే. నా పేరు విశ్వనాథం. ఏ నాదం? విశ్వనాథం ఫ్రమ్ లండన్. ఓ అవును సార్, నాకు తెలియక అడుగుతాను. అసలు మీ దేశంలో అమ్మాయిలే లేరా? ఎంతో రోజు సంబంధం చూసుకోవాలా? మన తోపటానికి ఉంటారు, కానీ మన స్టేటస్ కి తగవాళ్ళు దొరకాలి కదా. అవునవును. సరే గానీ మీ ఫ్రెండ్ కేనా? మీకేం లవ్ స్టోరీస్ లేవా? భలేవారండి, ఎందుకు లేవు? ఉన్నాయి. చెప్పు చెప్పు. ఇప్పుడు వద్దులే, తర్వాత. నాకు మా ఆవిడకి లవ్ స్టోరీ అంటే చాలా ఇష్టం. చెప్పు. అది 2002.
నేను కబడ్డీ ఆడటాను కర్నూలు వెళ్ళాను. కొండారెడ్డి బురి సెంటర్లో నించొని ఇంటికి ఫోన్ మాట్లాడుతున్నాను. ఒక అమ్మాయిని తరుముకుంటూ వచ్చాడు. నేనేం ఆలోచించలేదు, వెళ్ళి లాగి పెట్టుకుంటాను. అంతే, ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చిన వెనకాల నిల్చుంది. నేను కొట్టిన తర్వాత తెలిసింది వాడి పేరు ఓబుల్ రెడ్డి అని, సేమలో పెద్ద ఫ్యాక్షనిస్ట్ అని. అయినా భయపడలేదు. ఆ అమ్మాయి చేపట్టుకొని పారిపోయాను. తర్వాత ఆ అమ్మాయిని తీసుకెళ్లి వైజాగ్ లైట్ హౌస్ లో పెట్టాను. అప్పుడు చెప్పింది నా పేరు స్వప్న, నేను అమెరికా వెళ్ళాలని. అంతే, అమెరికాకి ఏర్పాట్లు చేశాను. 10 రోజులు గడవనే గడిచిపోయాయి. స్వప్నం తీసుకొని ఎయిర్పోర్ట్ కు బయలుదేరాను. నాకు నీకెప్స్ కొడుకుని పెట్టింది. బయటికి కొడుకుంటే అప్పుడు తెలిసింది నా నుంచి వెళ్ళేది స్వప్న కాదు, నా మనస్సు అని. తన అమెరికా ప్రయాణానికి నా ప్రేమ అడ్డు కాకూడదని తను అమెరికా పంపించేశాను. నా ప్రేమను మనసులో సమాజ్ చేశాను. సూపర్ లవ్ స్టోరీ, సూపర్ లవ్. మా ఆవిడ కూడా చెప్పేసి వస్తాను. చెప్పండి, వెళ్ళండి. ఏడిపించేసావయ్యా. వీడికి క్లారిటీ లేకపోతే కాఫీ కూడా తాగడంట. వీడికి సినిమాకి జీవితానికి తేడా తెలీదు. గౌతమ్, నువ్వేమని అనుకో, నువ్వు చేసిన తప్పురా. ఏంట్రా తప్పు? వైష్ణుని మోసం చేయడం. నేనేం తను మోసం చేయలేదురా. తన మంచి కోసమే తను వదిలేసుకున్నాను. ఏంట్రా మంచి? నువ్వు ప్రేమించావని కోపంతో తన కూతురిని అనాథం చేసి పెళ్లి చేసుకోమన్నాడు. అంత మాత్రం చేత కన కూతురిని వదిలేసుకుంటాడా? నిన్నేదో బెదిరించడానికి అలా ఉంటాడరా. కోపంతో అన్న బెదిరించడానికన్నా ఆ మాటలు చాలా పెయిన్ఫుల్ రా. ఇలాంటి మాటలు చెప్పి మా నోరు ముయించగలవు గానీ అదే వయసు ఎదురై నీ కళ్ళలో కళ్ళు పెట్టి నన్ను ఎందుకు మోసం చేసావంటే ఏం చెప్తారా? నేను నీ వెంట పడ్డానా? ఇలాంటివన్నీ అసలు మా ఇంట్లో ఒప్పుకోరన్నాను. నా లవ్ సిన్సియర్, అన్నీ నేను చూసుకుంటానన్నావు. ఇప్పుడు అందరి ముందు నన్ను పిచ్చిదాన్లా చేసి నిలబెట్టావు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు లేకుండా నేను ఉండలేను. పద, ఎక్కడికైనా వెళ్ళిపోదాం. తర్వాత అన్నీ అవే సర్దుకుంటాయి. రే, చెప్తుంది నీకే. నన్ను లేపుకుపోరంటున్నాను. అలా రాయిలా నిలబడతావేంట్రా? లేపుకుపో అంటే ఎక్కడికి లేపుకెళ్ళాలి? నేను ఒక్కదాని అయితే లేపుకెళ్తాను. నీ ఫ్యామిలీ మొత్తం ఎక్కడికి లేపుకెళ్ళాలి? అయినా నాకు కావాల్సిన తప్పక సర్దుకుపోయే రిలేషన్స్ కాదు వైశ్య. నేను చిన్నప్పటి నుంచి మిస్ అయిన ప్యూర్ రిలేషన్స్. ఒక పక్క నువ్వు, ఒక పక్క నీ ఫ్యామిలీ. ఈ రెండిట్లో ఏ ఒక్కటి లేకపోయినా రెండోది నాకు వద్దు. నన్ను ఇలా మధ్యలో వదిలేస్తున్నావంటే నీ ప్రేమలో నిజం లేదు. నిజమైన ప్రేమ అంటే వెంటబడి ప్రేమించడం ఒకటే కాదు వైశ్య. మనం ప్రేమించిన వాళ్ళకి మన వాళ్ళకి చెడు జరుగుతుందంటే వదిలేయడం కూడా ప్రేమే. బొబ్బిలి గ్రామ కాపురస్తులు శ్రీ రఘుపతి నాయుడు గారి కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి వైష్ణవిని లండన్ గ్రామ కాపురస్తులైన పంతులు గారు, లండన్ అనేది గూడెం, తండ, గ్రామం లాంటిది కాదండి. అదో పెద్ద సిటీ. క్షమించాలి, అలవాట్లు వచ్చేసింది. మరి అలాంటివి చూసుకోవాలి. లండన్ వాస్తవ్యులైన శ్రీ రామ్మూర్తి గారి ఏకైక కుమారుడు చిరంజీవి రవికిచ్చి వివాహం జరిపించుటకు పెద్దలు నిశ్చయించినారు. నాయుడు గారు, తాంబూలాలు మార్చుకోండి. చిచే, వాటర్ చేంజ్ అండి, చిన్న ఇన్ఫెక్షన్. మీరు కానీ మీరేం పట్టించుకోవద్దు. అయ్యా, లగ్న పత్రిక చదువుతున్నాను వినండి. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీకరనామ సంవత్సర శ్రావణ బహుళ నవమి శనివారం అనగా 26/8/2011 ఉదయం 7:15 మూలా నక్షత్రయుక్త తులాలగ్న పుష్కరాంశ సుముహూర్తమున చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి వైష్ణవికి చిరంజీవి రవికి వివాహం జరుపు పెద్దలు నిశ్చయించినారు. ప్రపంచంలోనే ఎంత మూర్ఖులు లేడరా. బంగారం లాంటి పిల్ల ఎలా వదులుకోవాలనిపిస్తుందిరా? వైశ్యం నా మైండ్ లో నుంచి తీస్తానన్నా ఇంకెప్పుడు ఈ టాపిక్ తీసుకురా. సంకనకపోయే రోజులు వస్తే ఎవరు చెప్తే మాత్రం మేమెందుకు ఆడతాం? హౌసీ మేమెందుకు ఆడతాం? పెద్ద పెద్ద హౌసులు ఉన్న ఆడుకుంటారు, వాళ్ళతో ఆడుకోమా. ఏంటి బోగరించి చూస్తారు? కోడితే నీ డెప్పకనికి నీ వాటర్ చంపేవలే. మేము చాలా మంది చూసాం. వెళ్ళరా. దీన్ని షార్ట్స్ అంటారు. నువ్వు అనుకుంటూ షార్ట్స్ కాదు, దీని పేరు టకీలా. టకీలా బాగుంటుందా? బ్రహ్మాండంగా ఉంటది.
బై ద వే మై నేమ్ ఇస్ జేమ్స్ కెమెరాన్. జేమ్స్ కెమెరాన్ డైరెక్టర్ కదా? అతను సినిమాలు డైరెక్ట్ చేస్తాడు, నేను లైఫ్ డైరెక్ట్ చేస్తాను. బ్రోకర్ రా. అదే మంకీ. ఇంకోసారి బ్రోకర్ అంటే బొక్క పగిలిపోద్ది. సెటిలర్ అనాలి. ఏమనాలి? సెటిలర్. దట్స్ గుడ్. బామర్ది, నువ్వు సిస్టర్ ఏక్ దూజే కే లియే హమ్ కిసీ సే కమ్ నహీ ఏక్ కమరే మే బంద్ హోయంట. అంటే అదే ప్యార్ మొహబ్బత్ ఇష్క్ కాదల్. ఇలా అడిగే బదులు ఏదో రంగు హెల్ప్ చేయొచ్చు కదా? చేయొచ్చు, బట్ ఇట్స్ టూ లేట్. అయితే మా వాడు పరిస్థితి ఏంటి? ఏముంది, బాంబేలో ఉంటాడే, జుట్టేసిన పాటలు పెడతాడు. పేరేంటి? హిమేష్ రేష్మియా. హిమేష్ రేష్మియా. జలక్ దిఖలా जा, జలక్ దిఖలా जा, ఏక్ బార్ ఆజా 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 ఆజా. ఏయ్, ఏంటి ఈ న్యూసెన్స్? నీ ఏజ్ ఏంటి, వాళ్ళ ఏజ్ ఏంటి? పిల్లల్ని చెడగొడుతున్నావు. వెళ్ళి పడుకో. అలాగే గురుగారు, మీరు పడుకోండి, మేము లాస్ట్ వీక్ లోనే వచ్చేస్తాం. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఇదిగో నీకు పెళ్లి కొడుకులు నానంటే వచ్చా కదా? వచ్చా తొక్క. ఆ 4 రాళ్ళు మన చేతిలో పెడితే ఆడేవాడు నేనేవాడు. ఏమైనా కొంచెం మంచివాళ్లే. అబ్బా అంత మంచివాడా? మరి బెదరు, మనుషుల్లో 2 రకాలు ఉంటారు. యు నో షిట్, బుల్ షిట్. ఎగ్జాక్ట్లీ. అది షిట్ అని తెలిసి దాటి వెళ్ళిపోయినాడు నా టైప్. అది షిట్ట కాదా ఆయన ఇలా తీసి నలిపి వాసన చూసి చేసేవాడు ఆ టైపు. ఆడు లండన్ అని పేరే తప్ప పెద్ద లేబరా. మనమే రిచ్ టగీలా తాగుతున్నా. ఇక్కడే ఉన్నాడు. ఉంటే ఏమన్నా పీకుతాడా బొర్రా? బూతులు తిడతావేంటి? నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? ఏదో మందు ఎక్కువ నోరు జారాడు అనుకున్నా. ఆడేది అనుకుంటాడే. పొద్దులే సరి చెప్పానుకో, మొత్తం ఖేల్ కదా దుకాన్ బంద్. దీంట్లో ఉన్న మజా అది. అయితే నాకు నువ్వు వేసేసి నన్ను. సార్, రాత్రి మీ గురించి నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? తాగేసినాను కదా సార్. పర్లేదు, వదిలే. సార్, రాత్రి మీ గురించి నేనేమన్నా గుర్తు తెచ్చుకొని పదే పదే అనుకోవడానికి అదేమన్నా హనుమాన్ చాలీసానా, భగవద్గీతనా? జస్ట్ సారీ చెప్తామని. సరే, ఓ పని చేయి. చెప్పండి. ఎయిర్పోర్ట్ కి వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళి బాబు వస్తున్నాడు, దగ్గరుండి తీసుకురా. బాబు అంటే చంద్రబాబా సార్? చంద్ర నా బాబు. ఓ మీ బాబా? అలాగే సార్. రవికుమార్. యాకూబా. సార్, ఫ్లైట్ వచ్చేసింది. మీ అబ్బాయి ఇంకా రాలేదేంటి సార్? రాడా? ఎప్పుడు వస్తాడు సార్? ఎప్పుడు వస్తాడో తెలియదు. తెలిసిన చెప్పును. నీకు బాగా ఎక్స్ట్రాలు ఎక్కువ అయిపోయారా? 3-4 రోజులు అక్కడే తిని తొంగుంటే కొంచెం వేడి తగ్గుద్ది. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. నా జేబులో డబ్బులు కూడా ఎక్కువ లేవు సార్. అయితే వెళ్ళి ఎవరిదైనా. ఎందుకు లేదు సార్, బూతులు తిడతారు. నేనే అడ్జస్ట్ చేసుకుంటానండి. బాబు లేకుండా వస్తే ఎన్ఆర్ఐలను వేధిస్తున్నావు అంటూ చీటింగ్ కేసు పెట్టి బొక్కలు తోయిస్తాను. వద్దులేండి సార్, బాబు వచ్చేదాకా ఎక్కడ తొంగుంటారు. మీరు ఫోన్ పెట్టండి సార్. ఫోన్ పెట్టావు. గౌతమ్, జాయింట్ ఫ్యామిలీస్ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఇంతకు ముందు మంచి ఒపీనియన్ ఉండేదండి. ఈ మధ్యనే కొందరు కలిసాక తప్పని తెలుసుకున్నాడు. అవును గౌతమ్, నీ లవ్ ఫెయిల్ కదా. మరి పెళ్లి ఎవరిని చేసుకుంటావు? ఎవరినో ఎందుకు చేసుకుంటావండి? ప్రేమించిన వాళ్ళనే చేసుకుంటాం. ఎలా? ఎలాగైనా సరే. అది ఎలా అని క్లారిటీ ఉండాలి కదా. ఏమండి, ఇంకో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు, అంత మాత్రం ఊరేసేస్తారా? ఒకవేళ అది ఫెయిల్ అయితే? ఎందుకు ఫెయిల్ అవుద్దండి? ఎందుకు ఫెయిల్ అవుద్ది? ఎందుకు ఫెయిల్ అవుద్దని మీరు మాత్రం ఓ సక్సెస్ అయిపోతారు, మీరు మాత్రం ఫెయిల్ అయిపోతామే. మా దరిద్రం తగిలేని ఎలాంటి బ్యాచ్లు అవుతాయండి. ఏంటి ఎంత సీరియస్ అవుతున్నావు? నేనేదో సరదాగా జోక్ చేశాను. జరిగితే మేము ఇంతకన్నా గొప్ప జోకులు వేయగలం. ఏ గౌతమ్, వేరే వాళ్ళ ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు ఆకు లోపలికి బుడవాలని తెలియదా? ఫ్యామిలీ పెంపకం ఉంటే ఇవన్నీ తెలుస్తాయి. ఎక్కడ పుట్టాడో తెలియదు, పైగా పెరిగింది అనాథ శరణాలయంలో. వీడికి ఇలాంటి పద్ధతులు ఎలా తెలుస్తాయండి?
గారు ఒక చిన్న మాట. నాకు పద్ధతులు తెలియకపోవచ్చండి, కానీ అవంటే నాకు ఇష్టం. వేరే వాళ్ళ ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు ఆకు లోపలికి ముడవాలని తెలియక కదండి మీరు వద్దనుకుంటున్నారు. మీకు ఇష్టం లేకుండా మీ ఫ్యామిలీలోకి రావడం నాకు ఇష్టం లేదు. అందుకే ఆకు బయటకు ముంచాను. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో, ఎక్స్క్యూజ్ మీ. 2 days నుంచి చూస్తున్నాను, ఇక్కడే ఉన్నారు. ఎవరు కావాలి? నువ్వే కావాలి. కూల్ కూల్ కూల్. ఎవరు కావాలండి? ఏంటి ఇక్కడ? ఫ్రెండ్ రావాలి సార్, వెయిట్ చేస్తున్నాను. లండన్ నుంచి రావాలి. కొంచెం అటు పెట్టండి సార్, ఇది వెళ్ళండి. హలో. No, you have to come. My son's wedding. Yeah, next Friday with full family. Of course. Cheers. With full family. Yeah. Bye. నమస్కారం గారు. నమస్కారం. మీరు కూడా మందేస్తారా? మందు ఆవిడ. ఓ, లవ్ మ్యారేజ్ కదా. అవును శను. ఫ్లైట్ ఎక్కించిన తర్వాత స్వప్న నువ్వు ఇంకెప్పుడు కలుసుకోలేదా? అంటే అది ఇప్పుడు One and only Royal Bengal Tiger Sidhu Siddhartha Roy. 2008 ఇద్దరం ఒకే కాలేజీలో బీటెక్ చదవడానికి జాయిన్ అయ్యాం. ఓహో, అయితే చాలా రొమాన్స్ జరిగి ఉంటుంది. రొమాన్సా పోడా? మేం కలవటానికి ఎస్టీడీ బూత్ అయితే కారణమైందో అదే ఎస్టీడీ బూత్ దగ్గర మా ఇద్దరికి గొడవ అయింది. ఏది కర్నూలు కొండారెడ్డి బ్రూ సెంటరా? నో, మా కాలేజీలో కూడా ఎస్టీడీ బూత్ ఉంది. రోజు ఆ బూత్ నుంచి నేను ఫోన్ చేసి గీతతో మాట్లాడుతూ ఉండేవాడిని. ఆ గీత ఎవరు? మా అమ్మ. ఓ, మీరు నమ్మారు, అది నమ్మలేదు. ఎవరు గీత, ఎవరు గీత, ఎవరు గీత, అది వదిలేద్దాం. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తుంటే చెట్టు కింద కూర్చొని ఇద్దరం చదువుకుంటుంటే గాలికి చీర జరిగితే బొడ్డు చూశాను. మీరు బొడ్డు కనపడితే చూడరా? లండన్ లో చాలానే చూసాను. అలా చూడటం మానవ నైజం, చూడకూడదంట. అంతే, ఓ ఫుల్ బాటిల్ మందు కొట్టి ఇంటికెళ్ళి గోడ మీద ఉన్న స్వప్నతో పాటు మనసులో ఉన్న స్వప్న నీ ప్రేమలో నిజాయితీ ఉంది. స్వప్న నీకోసం తిరిగి వస్తుంది. నీ కథ వింటుండే చాలా బాధగా ఉంది. నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు. వెళ్ళి మీ ఆవిడకి చెప్పు, బాగా ఇంట్రెస్ట్ కదా లవ్ స్టోరీలు. ఒక్కడైపోయింది, ఖుషి అయిపోయింది. వీడు నెక్స్ట్ అడిగి సింహాద్రి. నన్ను గారు అని పిలుస్తున్నావా? ఏదో తాగిన మైకలు అన్నా, వదిలేండి సార్. ఎంత తాగినా ఇన్నర్ వాయిస్ అదే కదా. ఆ టైపే అనుకోండి సార్. నా డబ్బులు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను సార్. డబ్బులేంటి? అదే సార్ నా కమిషన్ సార్. ఎంత? 1,00,000 రూపాయలండి. ఇస్తానులే. ఎక్కడికి పోతావు? మీరు ఇచ్చేసి ఎక్కడ పోండి సార్, నాకెందుకు తొక్క. ఆయన పెళ్లి చూపుల నుంచి ఫస్ట్ నైట్ దాకా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుందన్నావు కదా. ఏదో ఫ్లోలో చెప్పించా సార్. అయినా ఫస్ట్ నైట్ టైంలో బ్రోకర్ కి పనే ఉంటుంది సార్. బ్రోకరా? సెటిలర్ అన్నావు. మీతో సెటిల్ అయిపోదాం అనుకున్నాను. నా దగ్గర ఉంటే బ్యాంక్ లో ఉన్నట్టే. నాకు బ్యాంక్ మీద నమ్మకం లేదు సార్. కానీ నాకు కస్టమర్ల మీద నమ్మకం ఉంది. గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారే చూసాను. మీరు వెళ్ళండి సార్, బాగా వచ్చాడు, కవులు తీసుకోండి, వెళ్ళండి. మీ అత్తగారు? నమస్తే బాబు. నమస్తే అండి. చిన్నమామ గారు? హలో అండి. హలో అత్తయ్య. నమస్తే అండి. ఎవరు వెతుకుతున్నారు? వైషో అంకుల్, మీకు అభ్యంతరం లేకపోతే నేను వెళ్ళి కలవచ్చా? ఏమ్మా ఇక్కడరా. ఏంటి పెద్దనాన్న? అక్క ఎక్కడా? అక్క పైనుంది. తీసుకెళ్ళు. హాయ్. హాయ్. వాట్స్ యువర్ నేమ్? ఉషా. గుడ్. ఏం చదువుతున్నావు? సారీ, మీ పర్మిషన్ లేకుండా రూమ్లోకి వచ్చేసాను. బట్ ఐ హ్యావ్ యువర్ డాడ్స్ పర్మిషనా?
ఐమ్ రవి. మీ పేరు చెప్పలేదు. వైష్ణవి. వైష్ణవి, మీ పేరు చాలా బాగుంది. మీరు అంతకంటే బాగున్నారు. హలో, నేను మీకు కాంప్లిమెంట్ ఇచ్చాను. థ్యాంక్ యూ. యూజువల్గా ఇండియాలో పల్లెటూరు అమ్మాయిలకి సిగ్గు ఎక్కువ, ఫ్రీగా ఉండరు అంటారు. బట్ మీకు అలాంటి ఏం అవసరం లేదు. మీరు నాతో చాలా ఓపెన్గా ఉండొచ్చు, ఏదైనా డిస్కస్ చేయొచ్చు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదండి. నేను ఆల్రెడీ గౌతమ్ అనే కుర్రాడిని లవ్ చేస్తున్నాను. బలవంతంగా నాకు ఈ పెళ్లి చేస్తున్నారు. ప్లీజ్ ట్రై అండ్ అండర్స్టాండ్. పెళ్ళైన తర్వాత నేను మీతో అడ్జస్ట్ అవ్వలేను. గాడ్, ఓపెన్ అంటే మరి ఈ రేంజ్లోనా? ఓకే, చేసుకోనని చెప్తాను. బట్ నేను వదిలేస్తే మీ నాన్నగారు నేను గౌతమ్కి చేస్తారని గ్యారంటీ ఏమైనా ఉందా? సో నిన్ను నేనెందుకు వదులుకోవాలి? లెట్ మీ బి సెల్ఫిష్. పెళ్ళో కలుద్దాం. ఏంటి సార్ తీరిక కూర్చొని లెక్కలేస్తున్నట్టున్నారు? చాలా క్యాష్ రావాలి భయ్యా. క్యాష్ అడుగుతుంటే రాంగ్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు. కోపం కోపం వచ్చేస్తుంది. మరి వేసైపోయారా? క్యాష్ రావాలి కదా. క్యాష్ చేతిలో పడిందా? ఓహో, అంతెందుకు, 1,00,000 కొడితే అంబానీ కొడుక్కి ఒబామా కూతురికి పెళ్లి చేసేవాడిని. ఈ పడికి ఫస్ట్ ఎయిడ్ కూడా అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. ముందు మీరు కలిసి గుత్తగా ఒక అమౌంట్ మాట్లాడి ఉంటే బామర్దికి చెల్లికి పెళ్లి చేసేవాడిని. ఆ కుఫ్లీ రాజా గారికి అమ్మాయికి ఏమైనా సంబంధం ఉందా? ఏ కుఫ్లీ? వెనకాల వస్తున్నాడు చూడు, రాడు. ఆడు బాబుకి క్లారిటీ ఎక్కువ, ఈడు క్యాటర్ తక్కువ. వాట్ జేమ్స్, డిస్కషన్ లో ఉన్నారు? మీ గురించి చెప్తున్నా, లండన్ లో బాగా మీరు. ఐమ్ రవి. హాయ్. హాయ్. హలో. హాయ్. గౌతమ్, యా, వైషుని కలిశాను. తను తప్పక నన్ను పెళ్లి చేసుకుంటుంది, కానీ మనసంతా నీ దగ్గర ఉంది బాస్. చచ్చా, అలాంటిదేం లేదండి. అసలు నువ్వు గ్రేట్ బాస్. అంతందా ఎలా వదిలేసుకున్నావు? నాకైతే ఎంత తొందరగా వైషుని పెళ్లి చేసుకుందామా, ఎంత తొందరగా తనతో లైఫ్ స్టార్ట్ చేద్దామా అన్నట్టుంది. ఈ హ్యాపీ మూమెంట్స్ ని ఎలా ఎంజాయ్ చేయాలో అర్థం అవట్లేదు. ఇండియా అయిపోయింది. అదే లండన్ అయితేనా వీడు హ్యాడ్ కిక్ యాస్ బ్యాచెస్ పార్టీ ఎరగదీసి ఉండేవాడు. ఏంటి లండన్ ఇండియా అంటాను? నీకు ఓపిక ఉండాలి గాని అక్కడికంటే గొప్పగా ఉంటది ఇక్కడ. నువ్వు భోగాపురం గురించి విన్నావా? లేదు. లేదా? ఏ? నేను తీసుకెళ్తాను. సాయంత్రం 2 పెగిలేసి ఉండు. చిత్తకట్టు కుక్కలా రెచ్చిపోవచ్చు. ఏంటిది? ఇంట్లోంచి వచ్చేసాను. పద, ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఎక్కడికి? ఎక్కడికైనా. ప్లీజ్ గౌతమ్, ప్లీజ్. నేను చాలా ట్రై చేశాను, నా వల్ల కావడం లేదు. వేరే వాళ్ళతో నేను బతకలేను. సారీ వైషు, నాకు అలాంటి ఇంటెన్షన్స్ లేవని నీకు ముందే చెప్పాను. ప్రేమించేటప్పుడు ఈ లేపుకెళ్ళిపోవడాలు లేచిపోవడాలు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. కానీ పెళ్ళైన తర్వాత జీవితం అందంగా ఉండాలంటే ఆ పెళ్లి జరిగే విధానం మీద ఆధారపడి ఉంటుంది. పిచ్చిగా మాట్లాడుకో. నాకు తెలిసింది ఒక్కటే, నచ్చిన వాడిని పెళ్లి చేసుకున్నామా, వాడితో కాపురం చేస్తామా, జీవితాంతం భర్తతో పిల్లలతో హ్యాపీగా ఉన్నామా లేదా, అంతే. ఎవరికోసం ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకుని చస్తూ బతకలేను. మీరైనా చెప్పండి వీడికి. వీడేం మిస్ అవుతున్నాడో వీడికే అర్థం కావట్లేదు. ఇన్నాళ్ళు ఫ్యామిలీ ఉన్న అమ్మాయి దొరకలేదన్నావు, ఇప్పుడు దొరికింది కదా, తీసుకెళ్లిపోవచ్చు కదా. ఎవడో కోరికిసుకొట్టగానే ఏదో అన్నాడని నువ్వు బాధపడుతూ తను ఎందుకు బాధ పెడతావు? వైషు, నువ్వు బయలుదేరు. వీడు ఎందుకు? ఎవరిదిరా బాధ? ఎవరిది బాధ అంటే ఏంటో తెలుసారా మీకు? మనకు ఊహ తెలిసేసరికి మన చుట్టూ నాన్నే వాళ్ళు ఎవరూ లేకపోతే ఎలా బతకాలరా అని ఒక భయం కలుగుతుంది చూడు, దాన్ని బాధ అంటారు. మనకు తెలిసిన 2-3 మనల్ని పలకరిస్తే ఎక్కడ అల్లుకుపోతా అని చెప్పి మొహం తిప్పుకొని వెళ్ళిపోతుంటే అప్పుడు మన మీద మనకు అసహ్యం కలిగి దీని అమ్మ జన్మ అనిపిస్తుంది చూడు, దాన్ని బాధ అంటారు. పండగలకి పబ్బాలకి మీరందరూ మీ ఫ్యామిలీ మెంబర్స్తో సరదాగా గడుపుతుంటే ఒక్కడనే రూమ్లో కూర్చొని బోర్మని ఏడుస్తాను చూడరా, దాన్ని బాధ అంటారా. నేను పడ్డాను రా అదంతా. ఇప్పుడు ఆ దరిద్రాన్ని అంతా తీసుకొచ్చి దీన్ని పంచమంటావా? అంటే ప్రేమించేటప్పుడు ఇదంతా తెలీదా నీకు? తప్పైపోయింది తల్లి, తప్పైపోయింది. తెలియకే తప్పు చేశాను, నన్ను వదిలే, నన్ను మర్చిపో, వెళ్ళు. నువ్వు మర్చిపోగలవా?
ఏంట్రా ఇది? మేము వద్దు వద్దు అంటే నువ్వే ఈ ఊరు తీసుకొచ్చావు. ఈ మాట చెప్పడానికి ఇంత దూరం రావాలారా? తనకు కనపడి తన్ని మళ్ళీ డిస్టర్బ్ చేయడానికి కాకపోతే. రై, అతను 2 నిమిషాలు తన ప్లేస్లో ఉండి ఆలోచించమన్నట్రా. ఆలోచించాను. తను 2 నిమిషాలు నాలాగే ఆలోచిస్తే నా బాధ ఏంటో తనకు అర్థం అవుతుందిరా. 3 పడేంత వరకు వెయిట్ చేస్తాను. నాకైతే హోప్ ఉందిరా. అలాగనే ఆ హోప్ వైష్యూకి ఇవ్వలేనురా. జరగకూడదు ఏమైనా జరిగి తను పెళ్లి చేసుకొని వెళ్ళిపోవాల్సి వస్తే హ్యాపీగా వెళ్ళిపోవాలి. నాదైతే అలాగో అలవాటైపోయిన బతికే కదరా. శ్రీ శ్రీనివాసాయ మంగళం. నాయుడు గారు, రేపు ఉదయం 7:30 అమ్మాయిని పెళ్లి కూతుర్ని చెయ్యాలి. అలాగే పెళ్లి కొడుకుని కూడా చెయ్యాలి. ఎల్లుండి 10:30 గౌరీ పూజ చేయించాలి. కానివ్వండి. కానివ్వచ్చు, కానీ ఏంటి ఆలోచిస్తున్నారు? మేనత్తలు ఎవరు లేకపోతే పర్వాలేదు గాని అమ్మాయికి మేనత్త ఉంది. ఇలాంటి కార్యక్రమాలు మేనత్త చేతుల మీదుగా జరగడమే అమ్మాయికి చాలా మంచిది. తను రాదు, నేనెళ్ళి పిలిచినా రాదు. ఎందుకు రాను? నువ్వు వచ్చి పిలిస్తే చైతి అందరిలా కాడు ముక్కు పడేస్తే వచ్చేస్తాను అనుకున్నావా? నేను ఇంటి ఆడపడుచుని, వచ్చి బతిమాలాలి. అక్క అలా కాదక్క. ఎలా కాదు? అక్కన నీకు లేకపోయినా జరిగేది నా మేనకోడలు పెళ్లి. ఎక్కడది? రండి పిల్ల. కూడా వచ్చుంటే బాగుండేది. జరిగేది నా కొడుకు పెళ్లి కాదు కదా, వచ్చి హడావుడి చేయడానికి. పెళ్లి టైంకి వస్తానులే అన్నారా? నన్ను క్షమించక్క. నీ పెళ్లి విషయంలో తప్పు చేశాను. మళ్ళీ నా కూతురు విషయంలో ఆ తప్పు జరగకూడదని నీకు ఇవ్వలేదు. అంతేగా నీ మీద ప్రేమలే కాదక్క. నా సంగతి వదిలేరా. మన వయసు సంగతి ఏమిటి? ఆ గౌతమ్ చిన్న పిల్ల, దానికేం అర్థమవుతుంది? తర్వాతంతా సర్దుకుంటుందిలే. మనసులు ఏది పెట్టుకోకుండా పెద్ద మనసుతో వచ్చావు కదా, నాకది చాలు. తమ్ముడి చేతిలో నట్టింట్లో అవమానం జరిగినా తుడిచేసుకుని వచ్చే అంత పెద్ద మనసు నాకు లేదురా. అవునరా, గౌతమ్ నా దగ్గరికి వచ్చాడు. రఘుపతి నాయుడు గారి ఇంటి దగ్గర నుంచి వచ్చానండి. వైషు పెళ్లి గురించి మీతో కొంచెం మాట్లాడదామని. ఆ ఇంటి దగ్గర నుంచి ఎవరొచ్చినా నేను మాట్లాడను. జరిగిన అవమానం చాలు. ఎవరు నువ్వు? మా తమ్ముడి ఇంటి దగ్గర ఎప్పుడు నేను చూడలేదే. నా పేరు గౌతమ్ అండి. నేను వైషు ప్రేమించుకున్నాం. ఫ్యామిలీ లేదని మీ తమ్ముడు నాకు ఇవ్వనన్నాడు. అందుకని వదిలేశాను. తప్పు నాదా మీ తమ్ముడిదా అని అడుగుదామని వచ్చాను. మా తమ్ముడు ఎప్పుడు తప్పు చేయడు. తప్పు చేశాడు మీ పెళ్లి విషయంలో. అని ఇప్పటికీ తను ఫీల్ అవుతున్నాడు. అదే తప్పు తన కూతురు విషయంలో జరగకూడదని నాకు మీకు ఇద్దరికి ఇవ్వనన్నాడు. మీకేమైనా కోపం అంటే మీ తమ్ముడు మీద చూపించాలి కానీ వైషు మీద కాదు. తన పెళ్లిలో మీ చేతుల మీద జరగాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. అంటే వాడు పిలుస్తూ నువ్వు వచ్చావన్నమాట. ఇదే మాట అబ్బాయి అన్నాడు. మీరొచ్చారని తెలిస్తే మీ తమ్ముడు చాలా ఆనందపడతాడు. అదే నేను చెప్పి మీరొచ్చారని తెలిస్తే అది కాస్త తగ్గుతుందన్నాడు. అందుకే చెప్పకండి అని మాట తీసుకున్నాడు. అయినా ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజుల్లో మనం చేసే మంచైనా చెడైనా వెంటనే తెలియాలరా. ఆ అబ్బాయి మంచివాడు. నేను అడ్వాంటేజ్ తీసుకుంటే మీరు అసలు నాతో ఇలా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎవరినైనా
చేసుకుంటామండి? ప్రేమించిన వాళ్ళనే చేసుకుంటాం. నన్ను నమ్మే పొజిషన్లో పెళ్లి చేస్తాను. మీకు ఏది కరెక్ట్ అనిపిస్తుంది చెప్పండి. అంకల్, ఫ్రెండ్స్ లండన్ నుంచి వచ్చారు. రండి ప్లీజ్ బి సీటెడ్. కమ్ ఆన్. పూజా కార్యక్రమం పూర్తయింది. అమ్మాయికి నూతన వస్త్రాలు కట్టించి తీసుకురండి. రండి కూర్చో. పెళ్లికి సంబంధించిన పనులన్నీ అయిపోయాయి అన్నయ్య. మంచిదిరా. అదే వెళ్ళేటప్పుడు గౌతమ్ వాళ్ళకి కూడా బట్టలు పెట్టి పంపిద్దాం. వాళ్ళకెందుకురా? అదేంటన్నయ్య, మన కోసం అంత చేశాడు. పొట్టి చేతులతో పంపిస్తే ఏం బాగుంటది? ఏమండి, తీర్థం తీసుకోండి. ఇలా ఖాళీగా నించోపోతే వెళ్లి ప్రదక్షిణలు చేయొచ్చు కదా, మీ కూతురికి మంచి జరగాలని. నా కూతురికి ఇంకేం మంచి జరగాలి అనుకున్నట్టే తన పెళ్లి జరుగుతుంటే ఐఎమ్ సక్సెస్ఫుల్ ఫాదర్. మీ సక్సెస్ లో సగ భాగం గౌతమ్ కి కూడా ఉంది. పదండి. అల్లుడు గారు రండి, కూర్చుంటారా? లేదు అంకల్, వైషుని ఒకసారి ఫ్రెండ్స్ కి పరిచయం చేద్దామని. భలేవరే, వెళ్ళమ్మా వెళ్ళు. థ్యాంక్స్ అంకల్. తీసుకెళ్ళండి. గైస్, Hey buddy, what's up man? మై గర్ల్ వైఫ్ వైషు. నైస్ పేరు రా. ఎరా, మీ ఆవిడ పేరు కూడా నువ్వే చెప్పాలా? తను మాతో మాట్లాడదా? అలాంటిది ఏం లేదురా. వైషు, మీట్ మై ఫ్రెండ్స్. హాయ్. హాయ్. మీ వైఫ్ మాత్రం 16 ఏళ్ళ తెలుగు అమ్మాయిలాగుందిరా. ఈ లుక్స్ లైక్ ఎన్ ఏంజల్ మ్యాన్. థ్యాంక్స్ రా. పరిచయం ఎక్కడ చేస్తుంటే తన లుక్స్ మాత్రం ఎక్కడో ఉన్నాయి. ఆ? వైషు, నువ్వు లోపలికి. యూరో లాటరీ రా. కమాన్ బడీ, యు ఆర్ టూ లక్కీ. దేనికి? యువర్ వైఫ్ టూ సెక్సీ మ్యాన్. ఇలాంటి వైఫ్ కనుక నాకు దొరికితే డే అండ్ నైట్ పండగరా. వైషు గురించి నువ్వు మాట్లాడేది? పురాణాల్లో దానవీర సూరకర్ణ అని ఒక క్యారెక్టర్ ఉండేది కదరా? ఇదిగో ఇప్పుడు 7 రూపాయల మన మధ్య తిరుగుతున్నాడు. ఏ, నా వైఫ్ సెక్సీగా ఉందంటే నీకేంట్రా ప్రాబ్లం? పెళ్ళాన్ని మొగుడు మాత్రమే సెక్సీగా చూడాలరా, ఊరోళ్ళందరూ కాదు. నువ్వు అంత ఫీల్ అయిపోతున్నావు ఏంట్రా? ఆల్రెడీ నీకు దాంతో అయిపోయిందిగా. సంవత్సరం 2 నెలలు ఫ్యామిలీ అంతా వచ్చి లండన్ లో ఉండిపోతామంటే బయట రవి గౌతమ్ కొట్టుకుంటున్నారంట. రైట్, ప్రేమించాడు, వదిలేమంటే వదిలేశాడు, రమ్మంటే వచ్చాడని కొద్దివాళ్ళ కనిపిస్తాను రా. దాని బాబు నా దగ్గర సంతోషంగా ఉన్నదంటే వదిలేశాను రా. ఇప్పుడు చెప్తున్నాను విను, అది ఎప్పుడైనా సంతోషంగా లేదని తెలిస్తే దానికి పెళ్ళై పిల్లలున్నా సరే వచ్చి తీసుకొచ్చేస్తాను. రండి సార్, ఇక్కడ ఎవరికి వైషు వెళ్ళి తెలియట్లేదు సార్. చెత్త చెత్త కామెంట్ చేస్తారు. అది కాదు. ఎంటర్ చేస్తున్నారు నువ్వు. నా పర్మిషన్ లేకుండా నా ఫ్యామిలీ మెంబర్స్ కలవడం, వాడిని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయడం, ఈ జన్మలో నీ ముఖం చూడకూడదు అనుకున్నాను. కానీ వాడి నాన్న పిలువమనగానే ఎందుకు పిలిచానో తెలుసా? నిన్ను ప్రేమించిన దరిద్రానికి నా కూతురికి ఎప్పటికైనా ఇలాంటి పరిస్థితి రావచ్చు. పెళ్లికి ముందే క్లియర్ చేయాల్సిన బాధ్యత తండ్రిగా నాకుంది కాబట్టి ఇష్టం లేకపోయినా పిలిపించుకున్నాను. కష్టమైన కళ్ళము తిప్పుకున్నాను. ఇంకా నన్ను రచ్చగొట్టకు. ప్రేమంటే ఏంటో తెలుసారా నీకు? మాయ మాటలు చెప్తూ వెకిలి వేషాలేస్తూ అమ్మాయిల వెనకాల తిరగడం కాదు ప్రేమంటే. మనం బయటికి వెళ్ళినప్పుడు నాకేం జరిగినా పర్వాలేదు, నా భార్యకు నా కుటుంబం మొత్తం ఉందన్న భరోసా ఉంటుంది కదా, అది ప్రేమంటే. అది నీ దగ్గర లేదు. నీకు అసలు వయసునే కాదు, ఎవరిని ప్రేమించే అర్హత లేదు. సారీ బాబు, ఈ విధవ చేసిన తప్పకి నేను సారీ చెప్తున్నాను. సారీ.
సారీ ఎవ్రీబడి. ఇప్పుడుదా జరిగిన చాలు, ఇక బయలుదేరు. వయసుకు మంచి జరగాలని ఇక్కడ దా తెచ్చుకున్నావు. అన్నీ మూసుకొని లేపుకెళ్ళిపోయి ఉంటే సరిపోయేది. అయినా ఏంటి అతను నోటికి ఎంత మాటస్తాను తనడం, చెయ్యి కొట్టడం ఏం బాలేదు. రేయ్, ఇవన్నీ భరించే శక్తి నీకున్నా ఫ్రెండ్స్గా చూసి తట్టుకుని ఓపిక మాకు లేదురా. వయసు నీకు ఎలాగూ లేదు, ఇది కన్ఫర్మ్. మేమన్నా కావాలనుకుంటే మాతో బయలుదేరు. పదండ్రా. మళ్ళీ ఎందుకు వచ్చావు? నేను వెళ్ళిపోతున్నాను సార్. మీకోసారి చెప్పేద్దామని వచ్చాను. సార్ ఒక్క నిమిషం. గుళ్ళో నేను కావాలని గొడవ పడలేదు సార్. వైషు గురించి చెడ్డగా మాట్లాడితే తట్టుకోలేక గొడవ పడ్డాను. ఆ రోజు మిమ్మల్ని కలిసినప్పుడు ఒక మాట అన్నారు సార్, 2 నిమిషాలు నా ప్లేస్లో ఉండి ఆలోచించరా అని. ఆలోచిస్తే తండ్రిగా మీ బాధ ఏంటో అర్థమైంది. అందుకే అంతలా ప్రేమిస్తున్న వైషుని కూడా వదులుకున్నాను. ఇవాళ గుడిలో వాళ్ళని కొట్టింది కూడా మీ ప్లేస్లో ఉండే సార్. నా ప్లేస్లో నేను లేను సార్. నన్ను మీరు మళ్ళీ పిలవగానే చిన్న ఆస్తి వచ్చాను సార్. నేను ఆలోచించాను కదా మీరు నాలాగా ఆలోచించిపోతారా, కానీ అది ఎప్పటికీ జరగదని ఇవాళ తెలిసింది సార్. ఎందుకంటే ఇన్నాళ్ళు మీకు నా మీద ఉన్న కోపం అనుకున్నాను సార్, కానీ అది అసహ్యం ఇవాళే తెలిసింది. కోపం అయితే తగ్గిపోతుంది, కానీ అసహ్యం పెరుగుతుంది తప్ప తగ్గదు సార్. నేను పుట్టినప్పటి నుంచి ఏ ఎఫెక్షన్స్ రిలేషన్స్ తెలియకుండా పెరిగాను సార్. అందుకే పెద్ద ఫ్యామిలీ అమ్మాయిని చేసుకుంటే అవన్నీ దొరుకుతాయని ఆశపడ్డాను. కానీ నా ఆలోచన నా ప్రేమను నాకు దూరం చేసేస్తుందని అప్పుడు నాకు తెలియదు సార్. చిన్నప్పటి నుంచి నేను చాలామందిని కొట్టాను, నన్ను చాలామంది కొట్టారు. నాకెప్పుడు ఏం అనిపించలేదు సార్. ఎందుకో మీరు కొట్టిన దగ్గర నుంచి బాగా ఏడుపు వస్తుంది సార్. వైషుకి నాకు మీకు తెలిసినందుకు ఏం తెలియదు సార్. ప్రేమించుకున్నాను కదా, తప్పకుండా పెళ్లి చేసుకోవాలేమో అనుకుంటాను. కానీ దానివల్ల ఏం జరుగుతుందో మీకు నాకే తెలుసు. మీరు మీ అక్క జీవితంలో చూశారు, నేను నా జీవితంలో చూస్తూనే ఉన్నాను. వైషు మనకు మాట అడిగింది సార్, మర్చిపోగలవా అని. తనే నా జీవితం అయినప్పుడు ఎలా మర్చిపోగలను సార్? నేను పోయేటప్పుడు నా చుట్టూ నలుగురు లేకపోతే నా తప్పు అవుతుంది, కానీ పుట్టేటప్పుడు లేకపోతే నా తప్పు ఎలా అవుతుంది సార్? కనీసం ఇది చెప్పుకునే అవకాశం కూడా మీరు నాకు ఇవ్వలేదు. ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పక్క దీనికి. నేను చూసిన క్వాడ్లో ఏం తక్కువ? ఇదంతా దాని మంచిగా శని పోయాలని సంతోషించక ఇంకా ఏడు. ప్లీజ్, ఏడవటం కాకపోతే జీవితంలో ఇంకేం మిగిలింది? నన్ను ప్రేమించిన పాపానికి వాడు పడింది చాలు. వాడి కోసం నా మీద అరుస్తున్నావా? ఏముందా వాడిలో? ఏముందా? మీ దగ్గర ఏముంది? ప్రేమేగా. అది వాడి దగ్గర అంతులేనంత ఉంది. నన్ను పంపించే ఇంట్లో అన్ని రిలేషన్స్ ఉండాలి, ఏం చెప్పుకోవడానికైనా జనాల్ని వెతుక్కునే పరిస్థితి రాకూడదంటుంటారు కదా. గౌతమ్ నాతో ఉంటే నాకు పరిస్థితి రాదు నాన్న. ఫ్యామిలీ అంటే నంబర్ ఆఫ్ పర్సన్స్ కాదు, నంబర్ ఆఫ్ ఎమోషన్స్. ఆ ఎమోషన్స్ అన్ని చూసే నేను వాణ్ణి ప్రేమించాను. అవేవి అతనిలో మీకు కనిపించలేదా? నా ప్లేస్ లో ఉండి 2 నిమిషాలు ఆలోచించి నన్ను వదిలేశాడే. అప్పుడు మీకు అతనిలో ఒక తండ్రి కనిపించలేదా? నా కూతురు పెళ్లి ప్రాబ్లంలో ఉంది, నువ్వు రావాలంటే వచ్చి మీరెంత అవమానించినా ఆ బాధనంతా దిగమింగుకుని నవ్వుతూ తిరిగేడే. అప్పుడు మీకు అతనిలో ఒక మంచి ఫ్రెండ్ కనిపించలేదా? నన్ను లేపుకెళ్ళిపోరా, తర్వాత అన్ని సర్దుకుంటాయంటే నాకు కావాల్సింది సర్దుకుపోయే రిలేషన్స్ కాదు అని నన్ను ఆపి ఈ పెళ్లి పీటల వరకు తీసుకొచ్చాడే.
అప్పుడు మీకు అతనిలో కుటుంబం గురించి ఆలోచించే ఓ పెద్ద మనిషి కనిపించలేదా? గుళ్ళో అంతమంది ముందు అతనికి ఏవి కాని మీరు కొడితే తలదించుకుని నిలబడ్డాడే. అప్పుడు మీకు అతనిలో తండ్రి చేతిలో దెబ్బలు తిన్న కొడుకు కనిపించలేదా? సరే, ఇవన్నీ మీకు వాడిలో కనిపించలేదు. మీరన్నదే కరెక్ట్. ఒక అమ్మాయి సంతోషంగా బతకడానికి పెద్ద కుటుంబం ఒక్కటే కారణమైతే, అమ్మా, నీ పెళ్ళైనప్పటి నుంచి నీ బాధ, సంతోషం, సుఖం, దుఃఖం ఇవన్నీ నాన్నతో పంచుకున్నావా, లేదా నాతోనో, బాబాయ్తోనో, పిన్నితోనో, అత్తతోనో పంచుకున్నావా? ఎంతసేపు మా అక్క సంతోషంగా లేదు, మా అక్క సంతోషంగా లేదు అంటుంటావు. మీ అక్క సంతోషంగా లేనిది మంచి భర్త దొరక నాన్న, పెద్ద కుటుంబం లేక కాదు. గుండెల్లో పెట్టి చూసుకునే భర్తుంటే గుళ్ళో దేవుణ్ణి కూడా మర్చిపోతారు నాన్న. మా ఆడాళ్ళు పాపం వాడు అడిగాడు నాన్న, నాతో పాటు నా ఫ్యామిలీ కూడా కావాలన్నాడు. తప్ప నాన్న అది? ఇక్కడ మిస్ అయింది నేను వాడే కాదు నాన్న, మనం ఒక మంచి మనిషిని మిస్ అయ్యాం. ఆంధ్రప్రదేశ్లో గడపకు అమ్మాయి ఉంది నాన్న. అన్నదమ్ములు కోపడతారని, అమ్మా నాన్నలు బాధపడతారని ఇష్టం లేని పెళ్లిళ్ళు చేసుకుని నటిస్తూ బతికేస్తున్న వాళ్ళు. నేను వారిలా బతికేస్తాను నాన్న. గౌతమ్తో అన్నా, నీకిష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే అనాథం చేసుకోమని. ఇప్పుడు నిజంగానే నువ్వు నన్ను అనాథం చేసి పెళ్లి చేస్తున్నావు. చివరిగా ఒక్క మాట నాన్న, ఒక అమ్మాయి శరీరంతో కాపురం చేస్తే సుఖంగా ఉంటుంది, మనసుతో కాపురం చేస్తే సంతోషంగా ఉంటుంది. మీ కూతురు ఎలా ఉండాలో నువ్వే నిర్ణయించుకో. ఏమిట్రా ఆలోచిస్తున్నావు? తప్పు చేశానాక పిల్లల్ని ప్రేమించడం తప్పు కాదురా, కానీ ఆ ప్రేమ వాళ్ళ ప్రేమల్ని, ఇష్టాల్ని మింగేసంతగా ఉండడం కరెక్ట్ కాదురా. భయమేస్తుందక్క. నిన్ను కూడా ఇలాగే నమ్మించాను, కానీ ఎన్ని సాధించినా, ఎంత సంపాదించినా జీవితంలో ఏదో బాధ. అక్కడక్క ఎన్ని కష్టాలు పడుతుందో, ఎన్ని బాధలు పడుతుందో అన్న భయం నీకు తెలియదక్క. అన్ని కష్టాలు పడుతున్నామే అనుకుంటారు ఆడవాళ్ళు, కానీ మీరు కష్టాలు పడుతున్న విషయం తెలిసి తట్టుకోవడం ఏ తమ్ముడికైనా, అన్నయ్యకైనా, తండ్రికైనా నరకం అని నీకు తెలియదక్క. అందుకే వాడి ప్రేమలో నిజాయితీ ఉన్నా ఒప్పుకోలేకపోయాను. ఎంత తొందరగా పెళ్లి చేసుకుంటే అంత తొందరగా సింగిల్ బెడ్రూమ్ మారిపోవాలనుకునే రోజులు రావి. అలాంటిది పెళ్ళైన తర్వాత అత్తమామల్ని అమ్మా నాన్నలుగా, బావమరిదల్ని అన్నదమ్ములుగా, మరదల్ని చెల్లెళ్ళుగా, ఆ అమ్మాయి కుటుంబాన్ని తన కుటుంబంగా చూసుకుందాం అనుకునేవాళ్ళు ఎంతమంది ఉంటారా? ఇంకేం ఆలోచించకరా, వాడు బంగారం. ఈ టైంలో బాగుంటుందా అని. ఒరే, ఇప్పుడు ఆలోచించాల్సింది టైం గురించి కాదురా, నీ కూతురు జీవితం గురించి. పోరా. నన్ను క్షమించండి బావగారు. నా కూతుర్ని పెళ్లి చేసి పంపించే ఇంట్లో అన్ని రిలేషన్స్ ఉండాలని నేను అనుకున్నాను, కానీ తనని పంపించే ఇంట్లో అవన్నీ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, తను పట్టుకునే చేతులు అవన్నీ ఉంటే చాలని రుజువు చేశాడు. ఐఎమ్ వెరీ సారీ. వాణ్ణి బాధ పెట్టి, వాడికి అన్యాయం చేసి జీవితాంత ఆ బాధ నేను తట్టుకోలేను. ప్లీజ్.
నేను కూడా ఈ సంబంధం ఇంతవరకు వచ్చి ఆగిపోయిందంటే తట్టుకోలేను. అందరికి నేనేం చెప్పుకోవాలి? నా కొడుకు ఏం చెప్పాలి? This is last and final call for the passengers traveling to the Newark by Emirates Airlines. Flight number EQ101. Please proceed to boarding to gate number 7. ఎక్కడ దాకా మీరు? న్యూయార్క్. మరి అక్కడ జాయింట్ ఫ్యామిలీస్ అవి ఉండవు కదా, ఎలా? రే 2 నిమిషాలు నా ప్లేస్ లో ఉండి ఆలోచించరా అంటే ఆలోచించి నా కూతుర్ని వదిలేసి వెళ్ళిపోయావు. నువ్వు వచ్చేసిన తర్వాత నీ ప్లేస్ లో ఉండి ఆలోచించడం మొదలు పెట్టాను. 2 సెకండ్లు కూడా ఉండలేకపోయాను రా, అంత భయంకరంగా ఉంది. ఎలా తట్టుకున్నావురా? ఆశపడ్డం నిరాశపడ్డం అంతలోనే సర్దుకుపోవడం చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది సార్. ఈ రోజు నుంచి నీకు అవసరం లేదు. వైషు నీదే, ఈ ఫ్యామిలీ కూడా నీదే. మరి వైషు పెళ్లి ఆగిపోయింది. అవును, ఆగిపోయింది. ఈ రోజుల్లో ప్రేమించిన అమ్మాయికి వేరే పెళ్లి అవుతుందంటే మా దగ్గర SMS ఉన్నాయి, లవ్ లెటర్స్ ఉన్నాయి, మా ఇద్దరి రొమాన్స్ వీడియోస్ ఉన్నాయని బ్లాక్మెయిల్ చేసే కుర్రాళ్ళని చూశాను. వారం రోజుల్లో చూశాను. కనీసం నీ కంటి చూపుల్లో కూడా తేడా లేదు. నీలాంటి సిన్సియర్ కుర్రాడికి అన్యాయం జరగకూడదు. యు ఆర్ ద రైట్ పర్సన్ టు వైషు అండ్ హర్ ఫ్యామిలీ. ఆఫ్ కోర్స్ యు ఆర్ రైట్ పర్సన్ టు ఎనీ ఫ్యామిలీ. వస్తాను బావగారు. నమస్తే. ఆల్ ద బెస్ట్ బాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. రా, ఇప్పుడు వైషుని కన్విన్స్ చేయాలి. నీ మీద నా మీద చాలా కోపంగా ఉంది. ఏదో రకంగా మీరే కన్విన్స్ చేయండి. నన్ను చేయలే.